నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ కొటేషన్ చూద్దామండి. మన మిస్టేక్స్ నుంచి రెక్టిఫై చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. లెట్సే రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్. సో చాలామంది మళ్ళీ నెగిటివ్ స్కోర్ ఎక్కువ వస్తుంది ఇలా చెప్తున్నారు. రెక్టిఫై చేసుకోవాలి. ఎందుకు నెగిటివ్స్ ఎక్కువ వచ్చాయి? బాగా రాసున్నాము లేదా బాగా రాయలేదు, దేంట్లో మిస్టేక్స్ చేశాము, ఆ మిస్టేక్స్ నెక్స్ట్ టైంకి ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ఇవి మనం చూసుకుంటూ వెళ్ళాలండి. సరే, ఇవాళ 11th and 12th సంబంధించినటువంటి ఆర్టికల్స్ దీంట్లో ఉన్నాయి. మిగిలిన పెండింగ్ వీడియోస్ కూడా ఇవాళ ఈవినింగ్లో అన్నీ అప్లోడ్ అయిపోతాయండి. రైట్, సెప్టెంబర్ మంత్కి సంబంధించి సెప్టెంబర్ కాంప్రిహెన్సివ్ వీడియోస్, అంటే మనం రీక్యాప్ ప్రోగ్రామ్ కింద ఎలాగైతే మంత్లీ వీడియోస్ కాంప్రిహెన్సివ్గా చేశాము, అలాగా ఇప్పటి నుంచి మంత్ అయిపోగానే అక్టోబర్ది నవంబర్ ఫస్ట్ వారంలోనో సెకండ్ వారంలోనో అక్టోబర్ మొత్తం కాంప్రిహెన్సివ్. ఇప్పుడు నెక్స్ట్ 2-3 డేస్లో సెప్టెంబర్ కాంప్రిహెన్సివ్ వీడియో చేద్దాము. అదేవిధంగా నోబెల్ ప్రైజెస్ అన్నీ కూడా అనౌన్స్ చేసేసారు. దానికి సంబంధించి కూడా మనం ఒక స్పెషల్ వీడియో చేయాలి. అవన్నీ కూడా నెక్స్ట్ మన ఫెస్టివల్ లోపు కంప్లీట్ అయిపోతాయి. రైట్, మరి ఫస్ట్ ఇష్యూ వచ్చేటప్పటికి ఎకానమీకి సంబంధించింది. ఇప్పుడు చాలామంది ఫార్మర్స్ అగ్రికల్చరల్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రొటెస్ట్లు చేస్తున్నారు. మరి ఆ ప్రొటెస్ట్లన్నీ కూడా మనము మేజర్లీ చూస్తే మన నార్త్ వెస్టర్న్ ఇండియాలో ఎక్కువగా ఉన్నాయి. అంటే హర్యానా, పంజాబ్, యూపీ ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. మరి ఈస్టర్న్ ఇండియా అంటున్నారు. ఈస్టర్న్ ఇండియా కిందకి ఏమేమి వస్తాయి? మన బీహార్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఇవేనా ఈస్టర్న్ ఇండియా కిందకి వచ్చేవి. మరి ఫార్మర్ ప్రొటెస్ట్ మనం ఇక్కడ చూడట్లేదు. ఇక్కడ ఎందుకు ఫార్మ్ ప్రొటెస్ట్ అనేటటువంటివి ఎక్కువగా ఉన్నాయి? ఈ ప్రాంతంలో ఎందుకు ఫార్మ్ ప్రొటెస్ట్ అనేటటువంటి వాళ్ళు అనేవి జరుగుతున్నాయి ఆ చట్టాలకు వ్యతిరేకంగా? దానికి రీజన్ ఏంటో చూద్దామా? మనకి మేజర్గా ఈ 3 అగ్రికల్చరల్ చట్టాల్లో ప్రాబ్లం ఏమని చెప్తున్నారు? ఫార్మర్స్ ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? ఫస్ట్ది ఏమంటున్నారు? ఎంఎస్పి అనేటటువంటిది తీసేస్తే ఎలాగా అని. మరి నార్త్ వెస్ట్ అయినటువంటి ఈ రాష్ట్రాల నుంచే ఎక్కువగా ఎంఎస్పి కోసం అని చెప్పి ప్రొక్యూర్మెంట్ చేసుకుంటారు. ఎంఎస్పి ధర ఇచ్చి ఫార్మర్స్ దగ్గర నుంచి ప్రొక్యూర్మెంట్ అక్కడి నుంచి జరుగుతుంది. ఈస్టర్న్ ఇండియా నుంచి ఎలాగో ఆ ప్రొక్యూర్మెంట్ జరగట్లేదు. రెండవది, ఆ కార్పొరేట్ ఫార్మింగ్ కానీ ఏదైతే మోడల్స్ ఉన్నాయో అవి ఈ ప్రాంతంలో ఏమి ఎక్కువగా లేవు. సో అందువల్లను ఫార్మర్స్కి ఏమీ పెద్ద ఎఫెక్ట్ అనిపించట్లేదు. అదేవిధంగా మండీస్, మనకి ఏపీఎంసీ మార్కెట్స్ అంటామా, ఏపీఎంసీ మార్కెట్స్ ఇక్కడ స్ట్రాంగ్గానూ లేవు. సో అందుకని వీటిలో చేంజెస్ తీసుకొని రావడానికే కదా ఎక్కువగా ఈ చట్టాలు అనేటటువంటి వాటిలో ఇవే డిస్కస్ చేశారు. మరి ఇవి ఎలాగూ వాళ్ళ దగ్గర లేవు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి అంత రెసిస్టెన్స్ రావట్లేదు. ఈస్టర్న్ ఇండియా దగ్గర నుంచి ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే, ఏవైతే ప్రొటెక్షన్స్, ఏవైతే ఫెసిలిటీస్ అనేటటువంటివి ఆల్రెడీ నార్త్ వెస్ట్రన్ ఇండియాకి సంబంధించిన ఫార్మర్స్కి ఉన్నాయో అవి ఎలాగూ లేవు. అందువల్ల మనం ఇక్కడ చూస్తే పీడిఎస్ సిస్టమ్ అని అందాం. పీడిఎస్ సిస్టమ్ అనేటటువంటిది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి ఇంప్లిమెంట్ చేసేది. ఇద్దరి ద్వారాను నడుస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ప్రొక్యూర్ అంటే కొనుగోలు, స్టోర్ చేసి, ట్రాన్స్పోర్ట్ చేసి అలొకేట్ చేస్తుంది. మరి అది స్టేట్స్కి వెళ్తుంది. ఆ స్టేట్స్ అక్కడి నుంచి రేషన్ షాప్స్కి పంపిస్తే రేషన్ కార్డ్స్ని ఇష్యూ చేయడం దగ్గర నుంచి మిగిలిన అన్నీ కూడా స్టేట్స్ చూసుకుంటుంది. డైరెక్ట్గా కన్జ్యూమర్ వరకు ఏవైతే ఉంటుందో డిస్ట్రిబ్యూట్ చేయడము అదంతా స్టేట్ పరిధి కిందకు వస్తుంది. మరి పీడిఎస్ సిస్టమ్కి కావాల్సినటువంటి ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉందో అది నార్త్ వెస్టర్న్ స్టేట్స్ నుంచే జరుగుతూ ఉంది. సో అందుకని ఈస్టర్న్ ఇండియా నుంచి ఎలాగో ప్రొక్యూర్ చేసుకోవట్లేదు. మరి వాళ్ళు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తారు? అది రీజన్ అన్నమాట. మనకి ఇంకొక రీజన్ ఏంటంటే అండి, గ్రీన్ రెవల్యూషన్ అంటాం. గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం అనేటటువంటిది ఎక్కడ మొదలైంది? ఈ పంజాబ్, హర్యానా, వెస్ట్రన్ యూపీ ఇక్కడైనా ఈ గ్రీన్ రెవల్యూషన్ టైంలో మనకి ఇనీషియల్గా దాన్ని వీట్ అంటే గోధుమలో ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత రైస్లో వచ్చింది. మరి పబ్లిక్ ప్రొక్యూర్మెంట్కి ఎక్కువగా వాడేవి
వీట్ అండ్ రైసే కదా. అందుకని గవర్నమెంట్ ఎక్కువగా ఈ ప్రాంతాల నుంచి కొనుక్కోవడం మొదలుపెట్టింది. సో మిగిలిన ప్రాంతాల నుంచి వాళ్ళకి లభించే ఎంఎస్పి తక్కువే, వాళ్ళకు వస్తున్న గవర్నమెంట్ సపోర్టు తక్కువే. అది ఇక్కడ రీజన్. నెక్స్ట్ ఇష్యూ కోల్కి సంబంధించినటువంటిదండి. కోల్ అవైలబిలిటీ తక్కువగా ఉండడం వల్ల థర్మల్ పవర్ ప్లాంట్స్ అనేటటువంటివి వాటికి రా మెటీరియల్ ఉండదు. సో దాంతో మరి థర్మల్ పవర్ ప్లాంట్స్ అనేటటువంటివి నడవకపోవచ్చు. కొన్ని రోజుల్లో కోల్ క్రైసిస్, పవర్ క్రైసిస్ ఇండియా ఫేస్ చేసే సిచ్యువేషన్ ఉంది అని చెప్పి చాలా మీడియా ప్లాట్ఫామ్స్లో వీటిలో చూస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ అనేది అలాంటి సిచ్యువేషన్ ఏమీ లేదు. ప్రస్తుతానికి ఉన్నటువంటి కోల్ అనేది 24 రోజుల వరకు సరిపోతుంది. ఆ డిస్రప్షన్స్ జరుగుతాయని ఇలాంటివన్నీ కూడా మిస్ప్లేస్డ్ అన్నట్టుగా గవర్నమెంట్ అనేది చెప్పడం జరిగింది. కోల్ అనేటటువంటిది, కోల్ ఇండియా లిమిటెడ్ అనేటటువంటిది కావాల్సినంత కోల్ అనేటటువంటిది ఉంది, డిమాండ్ని మేము మీట్ అవ్వగలము అని చెప్తున్నారు. ఇక్కడ మనం గమనించాలండి, థర్మల్ పవర్ ప్లాంట్స్ అనేటటువంటివి మేజర్లీ కోల్ అనే రా మెటీరియల్ని ఉపయోగించే పనిచేస్తాయి. మరి కోల్ అనేటటువంటిది ఇండియాలో 4th or 5th లార్జెస్ట్ రిజర్వ్స్ అనేటటువంటివి మనకు ఉన్నాయి. ఇంత రిజర్వ్స్ ఉన్నప్పటికీ రిజర్వ్స్ ఉంటే సరిపోదు కదా, వాటిని వెలికి తీయాలి. మొన్నటి దాకా మనకి ప్రైవేట్ సెక్టార్ అనేది క్యాప్టివ్ మైనింగ్లో మాత్రమే అలో ఉండేది. అంటే వాళ్ళ యొక్క ప్రైవేట్ యూజ్కి మాత్రమే ప్రైవేట్ సెక్టార్ అనేది మైన్ చేసుకోవచ్చు, అంతేగాని వాళ్ళు మైనింగ్ చేసి వేరే వాళ్ళకి అమ్మేదానికి లేదు. సో ఇప్పుడు క్యాప్టివ్ మైనింగ్ నుంచి ప్రైవేట్ సెక్టార్ కూడా మైన్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు, క్యాప్టివ్ మైనింగే అవసరం లేదు. కోల్ ఇండియా అనే పబ్లిక్ సెక్టర్ ఎలాగైతే మైన్ చేసి సేల్ చేసేదో ప్రైవేట్ సెక్టార్ని కూడా ఇప్పుడు కోల్లో అలా అలో చేయడం జరిగింది. మరి ఈ కంటెక్స్లో ఓవరాల్గా కోల్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్స్ అయితే తగ్గాయి, కానీ కోల్ యొక్క పర్సంటేజ్ కానీ థర్మల్ పవర్ యొక్క పర్సంటేజ్ కానీ తగ్గలేదు ఇంకా. సో ఆ కంటెక్స్లో కోల్ అవైలబిలిటీ అనేటటువంటిది ఉండడం అనేది ఇంపార్టెంట్. టైమ్లీగా కోల్ అవైలబిలిటీ అనేటటువంటిది ఉండాలి. ఎందుకంటే పవర్ జనరేషన్, ఎలక్ట్రిసిటీ దాంట్లోనూ 24/7 పవర్ అని అంటున్నారు. మరి ఈ కంటెక్స్లో పవర్ కట్స్ అనేటటువంటివి అటు ఇండస్ట్రీస్కి కానీ ఇటు జనరల్ పబ్లిక్కి కానీ ఇవన్నీ కూడా ఆ ప్రాబ్లమ్ని కలగజేస్తాయి, అంతేనా? సో కోల్ అవైలబిలిటీ, దాని ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడం, కంటిన్యూస్ క్వాలిటీ పవర్ అనేది లైఫ్ స్టాండర్డ్కి సూచికగా చెప్పచ్చు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లోనూ ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్గా మనం చెప్పచ్చు. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి డిసీజెస్ అన్న టాపిక్ కింద చదువుకుంటామండి. ఇక్కడ రేబిస్ అంటున్నారు. రేబిస్ అనేటటువంటి వ్యాధి వైరస్ ద్వారా వైరస్ అనే దాని ద్వారా మనకు సోకుతుంది. మరి ఈ వైరస్ అనేది జనరల్గా స్ట్రీట్ డాగ్స్ వీటిలో ఎక్కువగా పొదుగుతూ ఉంటుంది, ఇంక్యుబేట్ అవుతుంది. అందుకే రేబిస్ అనేటటువంటి వ్యాధిని కలగజేసే వైరస్ ఇలా కుక్క కాటు వల్ల మనుషులకి వ్యాప్తిస్తుంది. కుక్కల్లో ఉంటుంది, వాటిలో ఏ విధంగానూ వాటికి ఏం నష్టం కలిగించదు. కానీ అది ఎప్పుడైతే మనుషుల్లోకి వస్తుందో అప్పుడు మన యొక్క బాడీలో ఎస్పెషల్గా నర్వస్ సిస్టమ్ని ఇది ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. సో ఆ వైరస్ అనేది మన బాడీలోకి వస్తుంది. అందుకని కుక్క కాటు వేయగానే మనము కుక్క కాటుకు ముందు రేబిస్ వ్యాక్సిన్ ఇవి తీసుకోవచ్చు, తర్వాతను కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి. అయితే రీసెంట్గా కేరళలో ఇలాగ రేబిస్ ఇంజెక్షన్ తీసుకున్న వాళ్ళు కుక్క కాటు తర్వాత చనిపోయారు. మామూలుగా వ్యాక్సిన్ తీసుకుంటే చచ్చిపోకూడదు కదా, వాళ్ళకి యాంటీబాడీస్ డెవలప్ అవ్వాలి, కానీ చచ్చిపోయి ఉన్నారు. అంటే ఏంటి? 2 విధాలుగా. ఒకటి, ఆ వ్యాక్సిన్ అనేది ఎఫెక్టివ్గా లేదా, రెండోది ఆ వ్యాక్సిన్ ఎఫెక్టివ్గానే ఉంది, దాన్ని కూడా ఇప్పుడు ఇంత టెంపరేచర్ వద్ద స్టోర్ చేయాలి, ఏ విధమైన కండిషన్స్లో పిల్లలకి ఇవ్వాలి, ఇలాంటివి ఉంటాయి. మరి అక్కడ ఫెయిల్ అయిందా? ఈ 2 కూడా చూస్తున్నారు. ఎనీవే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయము, రేబిస్ అనేది వైరల్ డిసీజు. ఆ వైరస్ అనేది కుక్క కాటు ద్వారా మనుషులకి వ్యాప్తిస్తుంది. చూడండి, వైరస్ ఇన్ఫెక్టెడ్ యానిమల్స్ నుంచి మనకి అది వస్తుంది. 99% హ్యూమన్ కేసెస్, రేబిస్ కేసెస్ అన్నీ కూడా కుక్క కాటు వల్లనే వస్తుంది. ఇది బ్రెయిన్కి ఎఫెక్ట్ చేస్తుంది. సిమ్టమ్స్ బ్రెయిన్కి ఎఫెక్ట్ చేస్తాయి. మరి దీనికి ట్రీట్మెంట్కి మెడిసిన్స్, ఇంజెక్షన్స్ ఉన్నాయి, కానీ టైమ్లీ హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగితే మెడిసిన్స్ అండ్ ఇంజెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అయితే ఈ కంటెక్స్లో ఓవరాల్గా ఏషియా, ఆఫ్రికాలోనే నంబర్ ఆఫ్ కేసెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. డాగ్స్కి వ్యాక్సిన్స్ అందించడం ద్వారా హ్యూమన్ లైఫ్స్ని వీటిని సేవ్ చేయొచ్చు.
హ్యూమన్స్కిను వ్యాక్సిన్స్ అనేటటువంటివి ఉన్నాయి, మెడిసిన్స్ అనేవి ఉన్నాయి, వాటిని అడ్మినిస్టర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇష్యూ మనకి రీసెంట్గా యూపీలో ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు లఖీంపూర్ అనేటటువంటి ప్లేస్లో యూనియన్ మినిస్టర్కి సంబంధించిన కాన్వాయ్కి సంబంధించిన ఒక కార్ అనేది ఆ ప్రొటెస్ట్ చేస్తున్న ఫార్మర్స్ మీద నుంచి తొక్కుకుంటూ వెళ్ళింది. అందులో ఫార్మర్స్ చనిపోయారు. ఆ తర్వాత వీళ్ళు చనిపోయారన్నటువంటి ఆ బాధలో అక్కడ గొడవలు జరిగి మళ్ళీ 3 చనిపోయారు. సో మరి ఈ కంటెక్స్ట్లో గవర్నమెంట్ అనేటటువంటిది ఏ విధంగా చూడాలి అనేటటువంటిది, అసలు ఈ కేసుకి సంబంధించి ఏ విధంగా దీన్ని డీల్ చేసుకోవాలని, మరి యూనియన్ మినిస్టర్కి సంబంధించినటువంటి వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు మనకు తెలుసు, సువోమోటో ఎవరూ వెళ్ళి పిటిషన్ వేయకుండానే సువోమోటో సుప్రీంకోర్టు అనేది ఈ కేసుని తీసుకుంది. సో సుప్రీంకోర్టు యొక్క ఇంటర్వెన్షన్ తర్వాతే ఈ అరెస్ట్ అనేటటువంటి జరిగింది. మరి ఇక్కడ ట్రాన్స్పరెంట్గా ప్రోబ్ అనేటటువంటి జరగాలి. ఎప్పుడు కూడా ఏమవుతూ ఉంటుంది, ఇలా జరిగినప్పుడు డెత్ బై కమిటీ అంటారు. మేము కమిటీ వేస్తున్నాం, ఆ కమిటీ చూసి నిర్ణయిస్తుందని. సో దాంతో అక్కడితో చల్లబడుతుంది. ఎప్పుడో 2-3 నెలలకి ఎప్పుడో ఆ కమిటీ ఏదో ఇస్తుంది, అక్కడితో దాన్ని ఇదైపోతూ ఉంటుంది. అలా కాకుండా కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేయాలి. అంటే గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు, మరి గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవాలి, ఇలా కాకుండా ఫార్మర్స్లో కాన్ఫిడెన్స్ నింపేలాగా ప్రోబ్ అనేది జరగాలి. ఎవరు దీనికి కారకులైన వాళ్ళ మీద అది ఎవరైనా సరే కఠినమైన చర్యలు తీసుకోవడము ఇవి చేయాలి. ఓన్లీ ప్రెస్ మీట్లలో కాదు, రియల్గా గ్రౌండ్లో ఆ చేంజ్ అనేటటువంటిది రావాలి. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించి ఎయిర్ ఇండియాకి సంబంధించిన డిస్ఇన్వెస్ట్మెంట్. ఎయిర్ ఇండియా అనేటటువంటిది ఇండియన్ గవర్నమెంట్ మొన్నటిదాకా మెయింటైన్ చేస్తూ వచ్చినటువంటి ఒక ఎయిర్క్రాఫ్ట్ కంపెనీ అండి, ఎయిర్ప్లేన్ కంపెనీ. సరే, దీని యొక్క హిస్టారికల్ కంటెక్స్ట్ చూద్దాం. 1932లో జేఆర్డి టాటా ఈ ఎయిర్ ఇండియా అనేటటువంటి దాన్ని ఇంతకుముందు టాటా ఎయిర్లైన్స్ అనేవాళ్ళు. టాటా ఎయిర్లైన్స్ అనేటటువంటి దాన్ని స్టార్ట్ చేశారు. కరాచీ టు బాంబే, మనకి ఇంతకుముందు ఇది ఇండిపెండెన్స్కి ముందు, సో పాకిస్తాన్ ఇండియా ఇవన్నీ కలిసే ఉండేవి. సో కరాచీ టు బాంబే ఇనాగ్రల్ ఫ్లైట్ అనేది 1932లో తీసుకొచ్చారు. ఆ తర్వాత 1946లో టాటా ఎయిర్లైన్స్ అనేది పబ్లిక్ కంపెనీ అనేటటువంటిది అయింది. ఆ తర్వాత 1948లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది 49% షేర్స్ అనేవి దాంట్లో కొనుక్కుంది. 1953లో నేషనలైజ్ చేయడం జరిగింది. నేషనలైజ్ అంటే ఏంటి, ఓవరాల్గా దాని యొక్క షేర్స్ మొత్తాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అనేది కొనేసుకుంది. ఆ తర్వాత 2007లో ఎయిర్ ఇండియా అనేది ఇండియన్ ఎయిర్లైన్స్ అనేటటువంటి దాంతో మర్జ్ అవ్వడం జరిగింది. ఇండియన్ ఎయిర్లైన్స్ అనేది ఓన్లీ డొమెస్టిక్ రూట్స్, ఎయిర్ ఇండియా డొమెస్టిక్ మరియు ఇంటర్నేషనల్ రూట్స్ని నడిపేవన్నమాట. ఆ తర్వాత 2017లో అది స్లోగా నష్టాల్లో కూరుకోవడం మొదలుపెట్టింది. 30,000 కోట్ల రూపాయల బెయిలౌట్ని అనౌన్స్ చేశారు. అప్పటికే 67,000 కోట్ల రూపాయల అప్పు అనేది ఉనింది. 2018లో దీని యొక్క షేర్స్ని అమ్మాలి అని నిర్ణయించడం జరిగింది. 2020లో మళ్ళీ ప్రయత్నించడం జరిగింది, 100% అమ్మేస్తాం కొనుక్కోండని. కానీ చాలామంది ముందుకు రాలేదు. అక్టోబర్ 2020లో మరి టాటా సన్స్ అనేటటువంటిది బిడ్డింగ్కి వచ్చింది అన్నారు. మరి ఇప్పుడు రీసెంట్గా టాటాస్ అనేటటువంటి వాళ్ళు దాన్ని కంప్లీట్గా కొనుక్కున్నారు. రైట్, ఈ విధంగా ఎయిర్ ఇండియా, దాన్ని ఇంతకుముందు టాటా ఎయిర్లైన్స్ అనేవాళ్ళు, అది దాని నుంచి ఎయిర్ ఇండియాగా మారి గవర్నమెంట్కి వచ్చి ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ సెక్టార్ అయినటువంటి టాటాకే మళ్ళీ వెళ్ళిపోయింది. రైట్, సో హోమ్ కమింగ్ అని అందుకే రాశారు ఇక్కడ, హోమ్ కమింగ్, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయింది అన్నట్టుగా అనమాట. సో ఇక్కడ మనం గమనించాలండి, ఒక్క ఎయిర్ ఇండియానే కాదు, చాలా ఎయిర్లైన్స్ అనేటటువంటివి నష్టాల్లో ఉన్నాయి. ఓవరాల్గా ఏవియేషన్ ఇండస్ట్రీనే ఇండియాలో నష్టాల్లో ఉన్నాయి. ఎందుకని, వన్ ఆఫ్ ద రీజన్స్ ఓవర్ కాంపిటేటివ్నెస్. ఒక ఏవియేషన్ సెక్టార్, టెలికాం సెక్టార్ రెండిట్లోనూ విపరీతమైన కాంపిటీషన్ పెరిగి వాళ్ళ ఆపరేటింగ్ కాస్ట్ ఎంతైతే అవుతుందో దానికంటే తక్కువ ధరలకు టికెట్స్ అమ్మడం మొదలుపెట్టారు. ప్లస్ ఫ్యూయల్ ప్రైసెస్ పెరగడము, దీనికి రీజన్స్లో ఓవర్ కాంపిటీషన్ అవ్వడము, దాంతో ఓన్లీ కొన్ని ప్రైవేట్ కంపెనీసే మొత్తం మార్కెట్ షేర్ని గ్యాదర్ చేసేసుకోవడము, సడన్గా ఫ్యూయల్ ప్రైసెస్ పెరిగి ప్రాఫిట్స్ అనేటటువంటివి పెరగడము,
ఇక్కడ ప్రైవేట్ సెక్టార్ కాకుండా పబ్లిక్ సెక్టార్కి వచ్చేటప్పటికి మిస్మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా కారకాలుగా మనం చెప్పచ్చు. వీటన్నిటి వల్ల ఏవియేషన్ సెక్టారు, స్పెసిఫిక్గా మన యొక్క పబ్లిక్ సెక్టార్ అనేది దెబ్బతింది. అందుకోసమే ప్రతి సంవత్సరం నష్టాల్లో ఉంటే గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టగలదు? అందుకని ఓవరాల్గా ప్రైవేటైజేషన్ 100% అమ్మేసింది. ఇంతకుముందు 76% అమ్ముతా ఉంది, ముందుకు రాలేదు. సో ఇప్పుడు కంప్లీట్గా అమ్మేశారు. ప్రైవేటు వ్యక్తుల ప్రైవేటీకరణ అనేటటువంటి చేసేశారు. ఇంతకుముందు స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నారు, అంటే మెజారిటీ షేర్ వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకున్నారు. కానీ మళ్ళీ కొద్దిగా గవర్నమెంట్ దగ్గర ఉంటుంది, అది కంట్రోల్ ఉంటుంది, ఎందుకబ్బా అని చాలామంది ముందుకు రాలేదు. అందుకని స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ వర్క్ అయ్యేలాగా లేదు అని చెప్పి ప్రైవేటైజేషన్కి వెళ్ళడం జరిగింది. మరి కనీసం ఇక్కడైనా దీన్ని మేనేజరల్ స్కిల్స్ వీటన్నిటిని ఉపయోగించి దీన్ని రివైవ్ చేస్తారేమో మనం చూడాలి. నష్టంలో అయితే ఉందన్నమాట. సో వీటిలో ఈ అప్పు ఏదైతే ఉందో దాంతో కొంత పర్సంటేజ్ ఇప్పుడు కట్టడము, స్లోగా ఆ షేర్స్ అనేటటువంటివి ఆ పర్సంటేజ్ ఆఫ్ అప్పుని తీర్చుకుంటూ వెళ్ళడము అనేటటువంటిది ప్లాన్గా పెట్టుకున్నారు. సో ఎంత అప్పు కడతారు ఏంటి అనేది నంబర్స్ ఏం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ప్రైవేటైజేషన్ అంటే ఏంటి ఇలాంటివి మనం చూస్తాం. మరి ఇంకొకటి, ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ వీటన్నిటిని ఎవరు చూసుకుంటారు? ఏ సంస్థ దీన్ని నడుపుతుంది? దీపం అని అంటారండి. ఫినాన్స్ మినిస్ట్రీ కింద దీపం అనేటటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రమోషన్ ఆఫ్ అసెట్ మేనేజ్మెంట్ అంటారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రమోటింగ్ అసెట్ మేనేజ్మెంట్ అని ఆ దీపం కింద ఈ ప్రైవేటైజేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇష్యూ తైవాన్కి సంబంధించినటువంటి కాన్ఫ్లిక్ట్ గురించి. సో దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటామండి. అసలు ఇంతకీ తైవాన్ ఎక్కడుంది చూడండి. ఇది మన చైనా, ఇది తైవాన్ అన్నమాట. అసలు వీళ్ళ గొడవ ఏంటో మనం చూద్దాం. ప్రస్తుతానికైతే ఇక్కడ ఏం జరుగుతుంది? తైవాన్ అనేటటువంటిది యుఎస్ఏతో కలిసి క్లోజ్ కోఆపరేషన్ని మెయింటైన్ చేస్తుంది. చైనా అనేటటువంటిదేమో ఈ క్లోజ్ కోఆపరేషన్కి అపోజ్ చేస్తుంది. సో అది మనకి రీసెంట్గా న్యూస్లో ఉన్నటువంటిది. మరి చైనా యుఎస్ఏ ఈక్వేషన్ అనేటటువంటిది తైవాన్కి సంబంధించి కానీ ఓవరాల్గా దీంట్లో ఇండియా అనేటటువంటిది ఏ విధంగా ఉండాలి అనేదే మన ఆర్టికల్ అన్నమాట. సరే, ముందు అసలు ఈ చైనా తైవాన్ మధ్యలో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఏంటి, దీనికి సంబంధించిన విషయాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ చూడండి, మనకి చైనా మరియు తైవాన్ అనేటటువంటివి కనుక మనం చూస్తే, తైవాన్ అనేటటువంటిది ఒక చిన్న ఐలాండ్ చైనాకి తూర్పు వైపున ఉంటుందన్నమాట. మనకి చైనాలో సివిల్ వార్ అనేటటువంటి జరిగింది. అప్పుడు ఉన్నటువంటి కింగ్ అయినటువంటి చాంగ్ కై షెక్ ఉండేవారు. మరి చాంగ్ కై షెక్ ఉన్నప్పుడు మావో జెడాంగ్ కమ్యూనిజం, సో ఆ రివోల్ట్ అనేది జరిగినప్పుడు ఇతను పారిపోతారు, తైవాన్కి పారిపోతారు. పారిపోయి అక్కడి నుంచే మేము గవర్నమెంట్ నడుపుతామని అంటారు. ఇనీషియల్గా దీని గవర్నమెంట్ అనేది వెస్ట్రన్ కంట్రీస్ రికగ్నైజ్ చేశాయి. ఎందుకని? వాళ్ళు కమ్యూనిజంకి దీనికి అపోజిట్ కాబట్టి. బట్ ఆ తర్వాత దీనికి సపోర్ట్ చేయలేదు. చూడాలి ఫస్ట్ ఇక్కడ దీని యొక్క హిస్టారికల్ కంటెక్స్ట్ మనం చూస్తే, తైవాన్కి సంబంధించిన బ్రీఫ్ హిస్టరీని మనం చూస్తే అండి, 1895 అక్కడ ఆ టైంలో చైనా యొక్క కింగ్ డైనాసిటీ అనేటటువంటిది తైవాన్ మీద పవర్ అనేటటువంటిది తైవాన్ మీద క్లెయిమ్స్ని సీడ్ అంటే మాకేం లేవు అన్నట్టుగా చెప్పడం. సో అది జపాన్ కంట్రోల్లో ఉండేది. అయితే ఇంపీరియల్ జపాన్ అనేటటువంటిది కంట్రోల్లోకి తెచ్చుకుంది. ఆ తర్వాత కియాంగ్ అనే డైనాసిటీ అనేది పడిపోతుంది. రిపబ్లిక్ ఆఫ్ చైనా అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఆర్ఓసి రిపబ్లిక్ ఆఫ్ చైనా అనే గవర్నమెంట్ తైవాన్ని కంట్రోల్లోకి తీసుకుంటుంది. ఆర్ఓసి గవర్నమెంట్ అనేటటువంటిది ఈ మన కింగ్ ఈ షెక్ సో ఇతని నేతృత్వంలో కమ్యూనిస్ట్ రెవల్యూషన్ జరుగుతుంది. అప్పుడు అతను పారిపోయి అక్కడికి వెళ్తారు. జపాన్ అనేది అఫీషియల్గా ఈ ప్రాంతం మీద తనకున్న కంట్రోల్ని వదిలేసుకుంటుంది. ఆర్ఓసి గవర్నమెంట్ అనేటటువంటిది పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, మెయిన్ల్యాండ్ చైనాకి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మరి అదే సీట్ అని చెప్తుంది. సో ఆ తర్వాత నుంచి కూడా ఇప్పుడున్నటువంటి మెయిన్ల్యాండ్ చైనానేమో తైవాన్ మాది అని, కాదు చైనా మొత్తం మాదే అని తైవాను, ఇలాగ గొడవలు అన్నమాట. సో ఈ మరి ఎవరైనా సరే తైవాన్తో క్లోజ్ కోఆపరేషన్ ఉంటే తైవాన్ అనేది చైనాలో పార్టు అని చైనా అపోజ్ చేస్తూ ఉంటుంది ప్రతిసారి. మరి చైనా మరియు తైవాన్ మధ్య ఉండే జలసంధి పేరు తైవాన్ స్ట్రైట్ అని పిలుస్తారు.
ఇది ఈస్ట్ చైనా సీని, సౌత్ చైనా సీని కలుపుతుందన్నమాట. సో మరి ఈ ప్రాంతంలో డ్రిల్స్ చేపట్టడం, ఈ తైవాన్ మరియు యుఎస్ఏ కలిసి డ్రిల్స్ చేపట్టడం, ఇవన్నీ చైనా కోపం తెప్పిస్తూ ఉంటాయి. మరి ఇలాంటి వాటిలో ఇండియా యొక్క రోల్ ఏ విధంగా ఉండాలి? ఇండియా అనేటటువంటిది ఇప్పుడు అది మా డొమెస్టిక్ విషయం అని చెప్తుందండి చైనా ఏమన్నా అంటే. మేమేం మీ జమ్మూ అండ్ కాశ్మీర్లో వీటిలో ఇన్వాల్వ్ అవ్వట్లేదు కదా, మీ కాన్ఫ్లిక్ట్ ఉన్న ఏరియాస్లో మీరు మా ఏరియాలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు, ఇలాంటి క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి. సో ఈ కంటెక్స్లో మనం దీన్ని మన యొక్క ఫారెన్ పాలసీ, ఇప్పుడు యుఎస్ఏ ఎందుకు తైవాన్కి సపోర్ట్ చేస్తుంది? తైవాన్ మీద ప్రేమతో కాదు కదా, చైనాని కౌంటర్ చేయడానికి. సో డైరెక్ట్గా చైనాతో కన్ఫ్రంటేషన్ అనేది, మనకి లాంగ్ బార్డర్ ఉంది చైనాతో, అది మనకి కరెక్ట్ కాదు. సో అందుకని డైరెక్ట్గా ఈ విషయంలో మనం ఏమీ ఇన్వాల్వ్ అవ్వము. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటిది. రీసెంట్గా మనకి యూకే యుఎస్ అనేటటువంటి గ్రూపింగ్ గురించి మనకు తెలుసు. యూకే యుఎస్ఏ ఆస్ట్రేలియా కలిసి తీసుకొని రాబడినటువంటివి. సో ఈ కంటెక్స్లో క్వాడ్ అనేటటువంటి దాని యొక్క రిలవెన్స్ ఎంతవరకు ఉండొచ్చు? మరి ఇక్కడ యూకే యుఎస్ ఇనిషియేటివ్లో న్యూక్లియర్ సబ్మెరీన్స్, వీటికి సంబంధించిన టెక్నాలజీని ఆస్ట్రేలియాకి ట్రాన్స్ఫర్ చేస్తామంటున్నారు కదా. అసలు ఆ గ్రూపింగ్ ఎందుకు? క్వాడ్తోనే ఉంటే ఇండో పసిఫిక్ రీజన్కి సంబంధించి సెక్యూరిటీ వచ్చేది కదా. అంటే ఇండియాకి యుఎస్ఏ ద్వారా న్యూక్లియర్ సబ్మెరీన్స్ కానీ ఇవి రాకుండా ఉండాలనా ఏంటి దీని యొక్క రోల్ అనేటటువంటిది? సరే, అది పక్కన పెడదాం. మరి రీసెంట్గా మన ఫారెన్ సెక్రటరీస్ యొక్క మీటింగ్లో క్వాడ్ అనేటటువంటిది సాఫ్ట్వేర్ ఫోకస్ అనేటటువంటిది ఉండాలి. క్వాడ్ యొక్క ప్రైమరీ గోల్ ఏంటి? మ్యారీటైమ్ సెక్యూరిటీ, ఎస్పెషలీ ఇండో పసిఫిక్ ఓషన్ ప్రాంతంలో మ్యారీటైమ్ సెక్యూరిటీ ఉండాలి అని. మరి డైరెక్ట్ కన్ఫ్రాంటేషన్ అనేటటువంటి చైనాతో మనకు కుదరదు. ఈవెన్ చైనాకు సంబంధించి కంటైనింగ్ చైనా అనేటటువంటిది కూడా మనకి సంబంధించినటువంటి కష్టమైన విషయమే. మనకున్న బార్డర్ రిలేషన్ కానివ్వండి, ట్రేడ్ రిలేషన్ కానివ్వండి, వీటిని చూస్తే. సో ఆ కంటెక్స్లోనే, అంటే ఇండియా డైరెక్ట్గా దాంతో కన్ఫ్రంట్ అవ్వదు అన్న దాంతోనేనా ఈ గ్రూపింగ్ని ఫామ్ చేసింది అన్నటువంటి క్వశ్చన్స్ కూడా మనకు ఉన్నాయి. బట్ ఎనీవే, క్వాడ్ గ్రూపింగ్ అనేది చైనాని కంటైన్ చేయడం కంటే కూడా మిగిలిన అందరూ కలిసి కలెక్టివ్ సెక్యూరిటీని, కలెక్టివ్ కోఆపరేషన్ బిల్డ్ చేసుకోవడం మీద ఎక్కువ ఫోకస్ ఉండేలాగుంటే బాగుంటుంది. అంతేనా అండి? నెక్స్ట్ ఇష్యూ కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఇరాన్ అనేటటువంటిది 20% మోర్ ఎన్రిచ్డ్ యురేనియం అనేటటువంటి దాన్ని తయారు చేయడం జరిగింది అన్నారు. మనకి ఎన్రిచ్డ్ యురేనియం అంటే ఏంటి? ఓవరాల్గా యురేనియం అనేటటువంటిది U38 రూపంలో మనకి నేచర్లో లభిస్తుంది. దాన్ని ప్రాసెస్ చేయాలి. ప్రాసెస్ చేసి ముడి యురేనియంని యురేనియం 235గా ఫ్యూయల్ గ్రేడ్గా మార్చాలి. ఈ ప్రాసెస్ని మనము ఎన్రిచ్మెంట్ అని అంటారు, ప్యూరిఫై చేయడము. సో దాంట్లో ఎంత పర్సంటేజ్ యురేనియం ఉంది, ప్యూర్ యురేనియం ఉంది అన్నట్టుగా అన్నమాట చేయాలి. మరి అందులో భాగంగా 20% మోర్ ఎన్రిచ్డ్ యురేనియం అనేటటువంటిది చేయాలి అని ప్లాన్ చేశారు. కానీ మనకి JCPOA అంటున్నాం, జాయింట్ కాంప్రహెన్సివ్ యాక్షన్ ప్లాన్ అనే దాని కింద ఇరాన్ అనేటటువంటి ఎన్రిచ్మెంట్ పెంచము అన్నారు. మరి అయినా సరే ఎందుకు చేస్తుంది? ఎందుకు అంటే యుఎస్ఏ అనేటటువంటిది యూనిలేటరల్గా ఒక సైడ్ నుంచే 2018లో డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడు బయటకు వచ్చేసింది దీన్ని ఇంప్లిమెంట్ చేయము అని. ఇరాన్ ఏమంది? ఇప్పుడు అందరము కలిసి ఇంప్లిమెంట్ చేద్దాము అని ఒక డీల్ చేసుకున్నాము, మేము ఎన్రిచ్మెంట్ చేయడం ఆపేసాము, తగ్గిస్తూ వస్తున్నాము, మీరు శాంక్షన్స్ తీసేస్తామని మాటిచ్చారు. మరి ఇప్పుడు మళ్ళీ రివర్స్ అయ్యారేంటి? అంటే మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాము అన్నట్టుగా వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? 3.67 కంటే ఎక్కువ పెంచము అని 2015లో చేసుకున్నటువంటి JCPOAలో చెప్పారు. కానీ ఇప్పుడు దాన్ని దాటి 20% వరకు మోర్ ఎన్రిచ్డ్ యురేనియం చేస్తాము అని కూడా చెప్తున్నారనమాట. ఎందుకంటే ఇది కొలేదు కాబట్టి. మళ్ళీ జో బైడెన్ వచ్చాక మేము మళ్ళీ డీల్లో జాయిన్ అవుతామన్నారు, కానీ పూర్తిగా ఆ డీల్ని సైన్ చేయలేదు. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా టాక్స్ ద్వారా ఇష్యూని రిజాల్వ్ చేసుకోలేదు. ఎందుకంటే ఇది న్యూక్లియర్ టెన్షన్స్ అనేవి పెరిగి మళ్ళీ వెస్ట్ ఏషియా ప్రాంతము, ఆ ప్రాంతంలో మళ్ళీ గొడవలు అనేటటువంటివి మళ్ళీ ఎస్కలేట్ అవ్వకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. సో నెగోషియేషన్స్, టాక్స్ అనేటటువంటివి ముందుకెళ్ళాలి. మరి ఇక్కడ ఒకసారి యురేనియం ఎన్రిచ్మెంట్ అంటే ఏంటో చూడండి.
ఇదిగో న్యాచురల్ యురేనియంలో 0.7% U-235 ఉంటుంది. మనకి న్యాచురల్గా U-238. సో దాన్ని ఎన్రిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. మామూలుగా ఫ్యూయల్ అనేటటువంటిది న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో అయితే కొంత పర్సంటేజ్ ఎన్రిచ్మెంట్ సరిపోద్ది. అదే న్యూక్లియర్ వెపన్ కావాలంటే 93% వరకు 90% అబోవ్ ఎన్రిచ్ చేయాలి. సో ఇప్పుడు మీరు 3 to 4% చేస్తే చాలు కదా, మీకు కావాల్సింది సివిల్ న్యూక్లియర్ ప్రాజెక్ట్ కదా అని యుఎస్ఏ మిగిలిన కంట్రీస్. అవును, మేము ఈవెన్ 20% చేసినా సరే మేమేమో దాన్ని వెపన్ లాగా చేసుకోలేట్లేదు కదా అని వాళ్ళు. ఇప్పుడు చేయట్లేదు కానీ తర్వాత చేస్తావు కదా అన్నది వాళ్ళ క్లెయిమ్ అనమాట. ఆ విధంగా యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రాసెస్, దాని ద్వారా వాళ్ళ కన్సర్న్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఇష్యూ, ఏక్యూ ఖాన్, పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ సైంటిస్ట్. ఆయన చనిపోవడం జరిగింది. అయితే ఎందుకు ఆయన అంత స్పెషల్గా మనం ఇప్పుడు చదువుకోవాల్సి వస్తుంది? ఏక్యూ ఖాన్ ఈయన అటామిక్ సైంటిస్ట్. ఇతన్ని ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్స్ న్యూక్లియర్ బాంబ్ అని పిలుస్తారు. అతను యుఎస్ఏ అనేటటువంటిది ఇతనే నార్త్ కొరియా, ఇరాన్కి న్యూక్లియర్ టెక్నాలజీని షేర్ చేశారు అన్నట్టుగా చెప్పడం జరిగింది. మరి వన్ స్టాప్ షాపింగ్ అని చెప్తారనమాట. న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేసుకునే వాళ్ళు ఇతని దగ్గర నుంచే టెక్నాలజీని పొందారు అని చెప్పి. సో ఆ తర్వాత ఇంటర్నేషనల్ సెక్యూరిటీలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇప్పుడు చూడండి, నార్త్ కొరియా దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది, అందుకే దాన్ని ఎవరు ఏం చేయలేకపోతున్నారు. అదేవిధంగా ఇరాన్, వీళ్ళందరికీ న్యూక్లియర్ టెక్నాలజీని వీటిని నమ్మారు, ఎస్పెషల్ న్యూక్లియర్ బాంబ్స్ని తయారు చేసేటటువంటి దాన్ని. ఆ విధంగా ఇతన్ని అక్యూజ్ చేశారు. అసలు పాకిస్తాన్కి ఇలా న్యూక్లియర్ టెక్నాలజీకి హెల్ప్ చేసింది చైనా అని చెప్తుంటారనమాట. చైనా పాకిస్తాన్ దగ్గర ఉన్నది మళ్ళీ ఇరాన్కి, నార్త్ కొరియాకి వెళ్ళింది. ఇలా ప్రొలిఫరేషన్ అనేది విచ్చలవిడిగా జరగడానికి వన్ ఆఫ్ ద రీజన్స్గా చెప్తారు. పాకిస్తానీస్ ఏమో గొప్పగా చెప్పుకుంటారు, బట్ ఇంటర్నేషనల్గా ఈ వ్యక్తి చాలా ఇన్ఫేమస్ అనమాట ఇలా ప్రొలిఫరేట్ చేసినందుకు. నెక్స్ట్ ఇష్యూ సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించింది. 5 ఆర్మీ మెన్, 2 మిలిటెంట్స్ గన్ ఫైట్లో చనిపోయారు అని చెప్తున్నారనమాట. పాకిస్తాన్ సైడ్ నుంచి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఇండియాలోకి రావడం జరిగింది కొంతమంది. సో వాళ్ళు ఈ పర్టికులర్ మ్యాసివ్ ఆపరేషన్ని లాంచ్ చేయడం జరిగింది. వాళ్ళ కోసం గాలింపు చర్యలు అనేటటువంటివి మొదలవ్వడం జరిగింది అని చెప్తున్నారు. మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఓవరాల్గా కాశ్మీర్ వ్యాలీలో స్పెసిఫిక్గా ఈ టెర్రర్ యాక్టివిటీస్ అనేటటువంటి వాటిని కర్బ్ చేయాలన్నటువంటిది ఇష్యూ అన్నమాట. దీన్ని మనం సెక్యూరిటీ ఇష్యూగా పరిగణించవచ్చు. బట్ ఆన్ అ లార్జ్ స్కేల్ మనం చూస్తే అక్కడ జరుగుతున్నటువంటి పొలిటికల్, ఈ సెక్యూరిటీ ఇష్యూ వీటన్నిటికీ ఏంటి, లోకల్స్ సపోర్ట్ లేకుండా ఎప్పుడు కూడా ఇలాంటి పెద్ద స్కేల్లో జరగవండి. లోకల్ సపోర్ట్ లేకుండా ఇవి కంటిన్యూ చేయలేరు. సో మరి ఆ లోకల్ సపోర్ట్ పోవాలి. అల్టిమేట్గా ఈ సెక్యూరిటీ ఇష్యూకి పొలిటికల్ సొల్యూషన్, ఆ జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి పొలిటికల్ సొల్యూషన్ అనేది ఇంపార్టెంట్. సో దాని వైపుగా ప్రయత్నించాలి. స్ట్రింజెంట్ సెక్యూరిటీ ఇష్యూస్, లోకల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ని బిల్డ్ చేయడము, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇవి సెక్యూరిటీ మెజర్స్, లోకల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవడం, బార్డర్ మేనేజ్మెంట్ కాంప్రహెన్సివ్గా ఉండేలాగా చూసుకోవడం, అల్టిమేట్గా జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి ఒక పొలిటికల్ సొల్యూషన్ తీసుకోవడం, ఇవన్నీ కూడా మనము సొల్యూషన్స్గా చెప్పచ్చు. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినవి. ఇండియా, చైనా మధ్య కమాండర్ లెవెల్ టాక్స్ అనేటటువంటివి జరుగుతూ ఉన్నాయి. వాటిలో ఏ విధమైనటువంటి అల్టిమేట్ డెసిషన్ అనేది తీసుకోలేదు అన్నట్టుగా చెప్తున్నారు. చూడండి, బార్డర్ ఏరియాకి సంబంధించి మనకి చైనాకి మధ్యలో LAC, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేటటువంటిది ఉందండి. ఈ LAC అనేటటువంటి దానికి సంబంధించి ఇటు సైడ్ ఉన్న ప్రాంతాన్ని అక్సైచిన్ ప్రాంతం అని అంటాం. మన లదాఖ్కి అటు సైడ్ ఉన్నది. ఇక్కడ మనకి దెస్పాంగ్ ప్లేన్స్ అని ఇలా కొన్ని చోట్ల కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరిగాయి. ఇక్కడ 2 దేశాల నుంచి ఉన్నటువంటి సైనికులని డిసెంగేజ్ చేయాలి. ఆ డిసెంగేజ్మెంట్ కోసం టాక్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. దాంట్లో రీసెంట్గా జరిగిన చాలా రౌండ్స్ ఆఫ్ టాక్స్ జరుగుతూ ఉన్నాయి. ఇది 13వ రౌండ్ ఆఫ్ టాక్స్ లాస్ట్ ఇయర్ నుంచి. దాంట్లో రిమైనింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ డిసెంగేజ్మెంట్ జరపాలి అన్నది ఇక్కడ డిస్కషన్ అన్నమాట. వాటికి ఏమీ సొల్యూషన్ అనేటటువంటివి రాలేదు అన్నట్టుగా చెప్తున్నారు. అంటే చైనా అనేటటువంటిది
ఇండియా ఏమో అన్రీజనబుల్ క్లెయిమ్స్ చేస్తుంది అని, మా ప్రాంతం నుంచి కూడా మమ్మల్ని వెనక్కి వెళ్ళిపోమ్మంటుంది అని, మనమేమో చైనా ఆక్యుపై చేసుకుంది అని మనము. ఇలాగా హెవీ డిప్లాయ్మెంట్ 2 సైడ్ల నుంచి ఉన్నాయి, వెనక్కి తీసుకోవడానికి ఇద్దరు ఒప్పుకోవట్లేదు. మరి ఒకవేళ అది కాన్ఫ్లిక్ట్ అనేది పెరిగితే ఎలాగా? ఒకవేళ పెరిగితే పాకిస్తాన్ కూడా ఇటు సైడ్ నుంచి కాన్ఫ్లిక్ట్ని తీసుకొని వస్తుంది. అలా 2 సైడ్ వార్ ఒకవేళ వస్తే దానికి మనం సిద్ధంగా ఉన్నామా? అది ఇంకో క్వశ్చన్ మనం ఆలోచించాల్సింది, రైట్? నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. రీసెంట్గా స్పేస్ ఇండస్ట్రీ అనేటటువంటిది గ్రో అవ్వాలి. దానికి సంబంధించి స్పేస్ సెక్టార్కి సంబంధించి ఇండియన్ స్పేస్ అసోసియేషన్ అనేటటువంటి దాన్ని ఇండస్ట్రీ అందరూ కలిసి ఇండియన్ స్పేస్ అసోసియేషన్ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ అన్నమాట. ప్రైవేట్ సెక్టార్ యొక్క స్పేస్ ఇంట్రెస్ట్ని వీటిని చూపించేలాగా కొన్ని రకాల ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కలిసి ఇండియన్ స్పేస్ అసోసియేషన్ అనే దాన్ని ఫామ్ చేశాయి. ఆ సందర్భంలో మరి మన ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతూ స్పేస్ రిఫార్మ్స్కి 4 అప్రోచెస్, 4 పిల్లర్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి ఫ్రీడమ్ ఆఫ్ ఇన్నోవేషన్, ప్రైవేట్ సెక్టార్కి స్పేస్ రంగంలో ఫ్రీడమ్ ఆఫ్ ఇన్నోవేషన్ని కల్పించడము. రెండవది గవర్నమెంట్ యొక్క రోల్ అనేది ఎనేబులర్గా ఉండడము. మూడోది యూత్ని ఈ స్పేస్ ఫ్యూచర్కి రెడీగా ఉంచడము. నాలుగోది స్పేస్ సెక్టార్కి సంబంధించినటువంటి రిసోర్స్ అనేటటువంటి వాటిని, దాంట్లో ఉన్న ప్రోగ్రెస్ని కామన్ మ్యాన్కి యూజ్ అయ్యేలాగా చేయడము. ఈ 4 కూడా స్పేస్ సెక్టార్ రిఫార్మ్స్లో భాగము. రీసెంట్గా చూస్తే స్పేస్ రంగంలో ప్రైవేట్ సెక్టార్ ఇంట్రడ్యూస్ చేసేలాగా ఇన్స్పేస్ అని ఇలాగా కొన్ని మెజర్స్ తీసుకోవడం జరిగింది. ఈ కంటెక్స్లో ప్రైవేట్ సెక్టార్ ఇప్పుడు మనం యుఎస్ఏ కంపెనీస్ చూడండి, బ్లూ ఆరిజిన్ దగ్గర నుంచి స్పేస్ ఎక్స్ కంపెనీ దాకా చాలా కంపెనీస్ అనేటటువంటివి స్పేస్ రంగంలో ఎంతో పురోగతిని సాధిస్తున్నాయి ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్. మరి ఇండియాలో కూడా ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ అన్నది స్పేస్లో పెరగాలి, దానికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నారు. సో ఆ విధంగా స్పేస్ రంగంలో ఏవైతే రిఫార్మ్స్ ఉన్నాయో వాటిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంట్రడ్యూస్ చేయాలి, ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొని రావాలి అన్నట్టుగా వీళ్ళు అడుగుతున్నారు. మరి ఏమేమి ఉన్నాయి స్పేస్ సెక్టార్లో రిఫార్మ్స్? ప్రైవేట్ కంపెనీస్ ఇన్వెస్ట్ అయ్యేలాగా చూసుకోవడము, శాటిలైట్స్ని లాంచ్ చేయడంలోను, లాంచ్ వెహికల్స్ని డెవలప్ చేయడంలోను, వాటన్నిటిలో. మరి స్పేస్ పాలసీ, డ్రాఫ్ట్ స్పేస్ పాలసీ అనేటటువంటి దాన్ని తీసుకొని వస్తాము అన్నారు. అది తీసుకొని వస్తే మనకి క్లారిటీ వస్తుంది ఏమేమి ఉన్నాయి, ప్రైవేట్ సెక్టార్ దేంట్లో అలోడు, ఇవన్నీ కూడా అది ఒకసారి పబ్లిష్ చేస్తే దాని గురించి మనం ఇంకా డీటెయిల్గా చదువుకుందాం. నెక్స్ట్ ఇష్యూ నోబెల్ ఎకనామిక్స్. మరి వేజెస్ మీద, జాబ్స్ మీద రీసెర్చ్ చేసిన వీళ్ళకి నోబెల్ ఎకనామిక్స్ వచ్చింది అంటున్నారు. యాక్చువల్గా ఇది నోబెల్ ప్రైజ్ కాదు, స్వర్జస్ రిక్స్ బ్యాంక్ అనేటటువంటిది స్వీడన్కి సంబంధించిన బ్యాంక్ అనమాట. అది అనౌన్స్ చేస్తుంది. ఆల్ఫ్రెడ్ నోబెల్ యొక్క మెమరీకి దాన్ని బేస్ చేసుకొని ముగ్గురికి, డేవిడ్ కార్డ్, జాషువా డి ఆంగ్రెస్ట్, గుడియో ఇంబ్రెన్స్, సో వీళ్ళ ముగ్గురికి రావడం జరిగింది. వీళ్ళలో డేవిడ్ కార్డ్ వచ్చేటప్పటికి లేబర్ ఎకనామిక్స్కి సంబంధించిన రీసెర్చ్కి సంబంధించి, మరి వీళ్ళిద్దరికి వాళ్ళ యొక్క మెథడాలజీ, ఏ విధంగా కాజల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, సో లేబర్ రిలేషన్షిప్కి సంబంధించి దానికి సంబంధించి మెథడాలజికల్ ఎవిడెన్సెస్ని గ్యాదర్ చేసినందుకు గాను వీళ్ళకి నోబెల్ ఎకనామిక్స్ అనేటటువంటిది లభించడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించినటువంటిది. మరి ఇప్పుడున్నటువంటి ఎకనామిక్ కన్సిడరేషన్లో గవర్నమెంట్ దానికి అసలు ఏ విధంగా మెజర్స్ తీసుకుంటుంది, ఆర్బీఐ తన యొక్క మానిటరీ పాలసీ ఏ విధంగా ఉంది, ఇక్కడ లిమిట్స్ టు అకామిడేషన్ అంటున్నారు, అదేంటో చూద్దాం. మనకి మానిటరీ పాలసీ 2 రకాలుగా కేటగరైజ్ చేస్తాం. ఒకటి అకామిడేటివ్ మానిటరీ పాలసీ, రెండోది టైటర్ మానిటరీ పాలసీ, స్ట్రిక్ట్ మానిటరీ పాలసీ అని కూడా పిలుస్తారు. అంటే అకామిడేటివ్ అంటే ఏంటి, దేన్ని అకామిడేట్ చేయాలి అని, గ్రోత్ని అకామిడేట్ చేయాలి అని, గ్రోత్ పెంచాలి. మరి మానిటరీ పాలసీ యొక్క ప్రైమరీ పని ఏంటి, మనీ సప్లైని పెంచడం, మనీ సప్లైని మేనేజ్ చేయడం అండి. అంటే తగ్గించడం కావచ్చు, పెంచడం కావచ్చు. మనీ సప్లైని మేనేజ్ చేయడం అనేది మానిటరీ పాలసీ యొక్క మేజర్ ఉద్దేశం. మరి ఈ కంటెక్స్లో ఏ విధంగా మనకి 2 రకాల మెజర్స్ ఉన్నాయి. ఒకటి క్వాంటిటేటివ్ మెజర్స్ ద్వారా ఎంత క్వాంటిటీ ఉండాలి అని క్వాంటిటీ మెజర్స్,
రెండవది క్వాలిటీ, మనీ సప్లై ఎవరికి వెళ్ళాలి, దేనికి వెళ్ళాలి అని. సో క్వాలిటీ, క్వాంటిటీ అని రెండు ఉన్నాయి. వీటిలో క్వాంటిటీకి వచ్చేటప్పటికి ఇంట్రెస్ట్ రేట్స్, వడ్డీ రేట్లను పెంచడము తగ్గించడం ద్వారా. మరి అకామిడేటివ్ మానిటరీ పాలసీలో ఏమంటామంటే వడ్డీ రేట్లను తగ్గించాలి, అప్పుడు ఎక్కువ మంది లోన్స్ తీసుకుంటారు, గ్రోత్ పెరుగుతుంది అని. కానీ ఇప్పుడు మనం చూస్తే ఇండియాలో ఎకనామిక్ కన్సిడరేషన్స్ కనుక మనం చూస్తే ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది. వడ్డీ రేట్లను తగ్గిస్తే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందా? ఇన్ఫ్లేషన్ పెరిగితే అంటే వస్తువులు సేవల యొక్క ధరలు పెరుగుతాయి. ధరలు అనేటటువంటివి పెరిగినప్పుడు ఆ ధరలలో మనం కొనుక్కోగలమా? కష్టం. అంటే కన్సంప్షన్ తగ్గుతుంది. కానీ మనకి ఒకవైపు గ్రోత్ అనేటటువంటిది పడిపోయి ఉంది. ఎకానమీ రివైవ్ చేయాలి అంటే కన్సంప్షన్ని పెంచాలి. ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గిస్తే కన్సంప్షన్ తగ్గుతుంది. గ్రోత్ అనే దాన్ని రివైవ్ చేయడానికి ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గిస్తున్నారు. దాన్నే అకామిడేటివ్ మానిటరీ పాలసీ అన్నారు. కానీ అది జరగట్లేదు. అందుకని బ్యాలెన్స్డ్గా ఉండాలి. లిమిట్ అనేటటువంటిది ఉంటుంది అకామిడేషన్కి అంటున్నారు. అకామిడేటివ్ మానిటరీ పాలసీకి లిమిట్ ఉంటుంది. అది ఒకవైపు గ్రోత్ని, ఒకవైపు ఇన్ఫ్లేషన్ని బ్యాలెన్స్ చేయగలగాలి. ఇక్కడ మనం గమనించాలి, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటే గ్రోత్ కూడా ఎఫెక్ట్ అవుతుందండి. అందువల్ల ఒకవైపు ఇన్ఫ్లేషన్ని, ఇంకొక వైపు గ్రోత్ని బ్యాలెన్స్ చేసేలాగా ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ ఉండాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ పెగాసస్కి సంబంధించింది. సెక్యూరిటీ ఇష్యూస్ అన్న దాని కింద చదువుకుంటాం. ఇక్కడ సుప్రీంకోర్టు అనేది పెగాసస్కి సంబంధించినటువంటి దీన్ని చూస్తుంది. పెగాసస్ అంటే ఏంటండి? ఒక మాల్వేర్. మనకి ఇంటర్నేషనల్గా కొంతమంది జర్నలిస్ట్ గ్రూప్స్ ఇవన్నీ కలిసి పెగాసస్ అనే మాల్వేర్ అనేది చాలామంది ఫోన్స్లోకి వీటిలోకి వేశారు. ఇది డైరెక్ట్గా ఆటోమేటిక్గా మన ఫోన్లో మన యొక్క ఇంటర్వెన్షన్ లేకుండా వెళ్ళిపోతుంది. మన యొక్క డేటా మొత్తాన్ని దాన్ని షేర్ చేస్తుంది మన యొక్క ఆథరైజేషన్ లేకుండా. దీన్ని జీరో క్లిక్ సాఫ్ట్వేర్ అని అంటారు. మనం ఏ లింక్ క్లిక్ చేయకుండానే ఇది మన ఫోన్లోనూ వీటిలో ఇన్స్టాల్ అవుతుంది అన్నారు. మరి ఈ కంటెక్స్లో సుప్రీంకోర్టు అడగాల్సిన విషయం ఏంటి? సుప్రీంకోర్టు పరిగణలో ఉంది. మరి ఈ విధంగా చేయడం అన్నది ప్రైవసీకి వైలేషన్ అయినా అండి? ప్రైవసీ అనేటటువంటిది ఫండమెంటల్ రైట్గా చెప్పడం జరిగిందా? ఆర్టికల్ 21 కింద ప్రైవసీ అనేటటువంటిది ఫండమెంటల్ రైట్ అని మనం చెప్పుకోవచ్చా? సో ఈ ఫండమెంటల్ రైట్ అయినటువంటి రైట్ టు ప్రైవసీ, మరి దీంట్లో క్వశ్చన్ ఫండమెంటల్గా అడగాల్సింది ఏంటి? అసలు ఈ పెగాసస్ అనేటటువంటి సాఫ్ట్వేర్ని డెవలప్ చేసినటువంటి ఎన్ఎస్ఓ కంపెనీ ఏమో మేము గవర్నమెంట్స్కి తప్ప ఇంకెవరికి అమ్మము అంది. గవర్నమెంట్ ఏమో మేము కొనుక్కోలేదు అంటుంది. అసలు మీరు నిజంగా కొన్నారా లేదా? ఫస్ట్ క్వశ్చన్ అది అడగాలి. ఆ తర్వాతే మిగిలినవన్నీ. అది అడగకుండా సుప్రీంకోర్టు మిగిలినవన్నీ చేయడం కాదు. ముందు ఆ ఫండమెంటల్ ఒక క్వశ్చన్ ఏదైతే ఉందో అది అడగాలి గవర్నమెంట్ని. అది ఇక్కడ చెప్తున్నటువంటిదండి. ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ అవును మేమే కొనుక్కున్నాము అనిందనుకోండి, మరి మీరు అనాథరైజ్డ్గా సర్వీలెన్స్ ఎలా చేపడతారు? దాని ప్రకారం ఏ చర్యలు తీసుకోవాలో అది తీసుకోవచ్చు. లేదు అది కాదు అంటే ఇంకెవరు దీనికి కారకులు అని చూడొచ్చు. అలా రెండూ కాకుండా అసలు ఎవరు చేశారన్నదే అడగకుండా ఎలాగ ప్రోబ్ అనేది? సో ఫండమెంటల్గా ఈ క్వశ్చన్ అడగాలి అన్నదే ఇక్కడ చెప్తున్న విషయం. నెక్స్ట్ ఇష్యూ కాన్స్టిట్యూషనల్ రైట్ టు హెల్త్ అనేటటువంటి తీసుకొని రావాలి అంటున్నారు. కైలాష్ సత్యార్థి ఈయన నోబెల్ పీస్ ప్రైజ్ యొక్క గ్రహీత కూడా. ఇక్కడ మనకి హెల్త్ అనేటటువంటిది ఇంపార్టెంట్ అండి. బేసిక్ సర్వీసెస్ అని చెప్పుకోవచ్చా హెల్త్ అనేటటువంటిది? మరి హెల్త్ అనేటటువంటిది హెల్త్ ఫర్ ఆల్ అనేటటువంటిది ఉండాలా? ఇప్పుడు మనం చూస్తే మనది యంగ్ డెమోగ్రఫీ. ఓవరాల్గా 50% కంటే తక్కువ మంది, 50% ప్రజలు 30 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళే ఉన్నారు. బిలో 30 ఇయర్స్ ఉన్నారు. మరి వీళ్ళందరూ బెటర్ హెల్త్తో ఉంటే అప్పుడైనా మనకి డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది వచ్చేది. ఆ డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేటటువంటిది రావాలి అంటే రైట్ టు హెల్త్ అనేటటువంటిది ఉండాలా వద్దా అండి? ఎస్. ఆ రైట్ టు హెల్త్ అనేటటువంటిది మరి ఏ విధంగా ఉండాలి అన్నది క్వశ్చన్. మనకి నేషనల్ హెల్త్ పాలసీ 2017 అనేది ఉంది. ఈ నేషనల్ హెల్త్ పాలసీ 2017 కింద మరి రైట్ టు హెల్త్ అనేటటువంటిది ప్రపోజ్ చేస్తాము అని అనుకున్నారు. కానీ దీని కింద ఏమీ రైట్ టు హెల్త్ అనేటటువంటి చెప్పలేదు. కానీ కోవిడ్ అనేది చూశాక మనకి రైట్ టు హెల్త్ అనేటటువంటిది కంపల్సరిగా మనకు ఉండాల్సినటువంటి ఒక హక్కు అని చెప్పుకోవచ్చా? మరి ఈ సందర్భంలో రైట్ టు హెల్త్ అనేటటువంటి జనరల్గా ఆర్టికల్ 21 నుంచి ఇంప్లై చేసుకోవచ్చండి రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ కింద. కానీ ఎక్కడా రాజ్యాంగంలో మెన్షన్ చేయలేదు. మరి దీన్ని ఒక కాన్స్టిట్యూషనల్ రైట్గా
ఒక ఫండమెంటల్ రైట్గా చేరిస్తే అప్పుడు గవర్నమెంట్ అనేటటువంటిది హెల్త్ కేర్ ఫెసిలిటీస్ వీటన్నిటిని ఎక్స్పాండ్ చేయాల్సి వస్తుంది. దాని ద్వారా హెల్త్ బెనిఫిట్స్ అందరికీ రీచ్ అవుతాయి, అవునా కాదా? కానీ కన్స్ట్రెయింట్ ఏంటి? అంత రిసోర్స్ ఉన్నాయా అంత రిసోర్సెస్ ఉన్నాయా గవర్నమెంట్ దగ్గర అన్నది క్వశ్చన్. కానీ బేసిక్గా సిటిజన్స్కి హెల్త్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం అన్నది ఒక వెల్ఫేర్ గవర్నమెంట్గా మరి గవర్నమెంట్ యొక్క బాధ్యత, దాన్ని నెరవేర్చాలి. రైట్ టు హెల్త్ అనేటటువంటిది కాన్స్టిట్యూషనల్ రైట్గా చూడాలి అన్నదే ఇక్కడ చెప్తున్నటువంటిదండి. నెక్స్ట్ ఇష్యూ జియో కన్జర్వేషన్. మన ఇండియాకి సంబంధించి జియోలాజికల్గా చాలా డైవర్స్ రీజన్, మరి ఎన్నో రకాలైనటువంటి క్లైమేటిక్ టైప్స్ అనేటటువంటి ఉన్నాయి, సాయిల్ టైప్స్ అనేటటువంటి ఉన్నాయి, రాక్ టైప్స్ అనేటటువంటి ఉన్నాయి. వాటిలో మనం చూస్తే వివిధ రకాలైనటువంటి ఫాజిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ కచ్ రీజన్, గుజరాత్లోని కచ్ రీజన్స్లో డైనోసార్ ఫాజిల్స్ అనేవి కనిపించాయి. తమిళనాడు ఈ ప్రాంతంలో మిసోజోయిక్ ఓషన్ అనేటటువంటిది ఉంది అని చెప్తున్నారు. మెరైన్ ఫాజిల్స్ కనిపిస్తున్నాయి. ఇండస్ వ్యాలీ, ఇలాగా ఎన్నో రకాలైనటువంటి జియో సైట్స్ అనేటటువంటివి ఉన్నాయి. వాటికి సంబంధించి ఇండియాలో మనకి జియో హెరిటేజ్ సైట్స్ అనేటటువంటివి ఉన్నాయండి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేటటువంటిది జియో హెరిటేజ్ సైట్స్ అనేటటువంటి వాటిని కొన్నిటిని డిక్లేర్ చేసింది. కానీ వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నామా అన్నది క్వశ్చన్. డిక్లేర్ చేస్తే సరిపోదు కదా, వాటిని మనం ప్రొటెక్ట్ చేయగలగాలి. చూడండి, ఓవరాల్గా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 32 న్యాచురల్ జియోలాజికల్ మాన్యుమెంట్స్గా తీసుకొచ్చారు. కానీ ఒక్కదాన్ని కూడా యునెస్కో అనేటటువంటిది ఇప్పటివరకు రికగ్నైజ్ చేయలేదు. చిన్న చిన్న కంట్రీస్లోనే జియోలాజికల్ హెరిటేజ్ సైట్స్ని మరి మనకు రికగ్నైజ్ చేశారు, మనలాంటి దేశంలో రికగ్నైజ్ చేయలేదు. మరి ఎందుకని? దానికి తగ్గట్టు ప్రొటెక్షన్స్ లేవు. మనకి ఇప్పుడు బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడానికి ఎలాగైతే బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ అనేది ఉందో, అలాగ జియోలాజికల్ సైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎందుకు ఉండకూడదు? జియోలాజికల్ సైట్స్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవడం అనేటటువంటి దానికి సంబంధించి ఆల్రెడీ రిక్వెస్ట్ చేశారు. అలాంటి ఒక చట్టాన్ని తీసుకొని రావాలి. ఎన్నో రకాలైనటువంటి జియోలాజికల్ వేరియంట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వైజాగ్లో ఎర్రదిబ్బలు అంటారు, రెడ్ శాండ్ డ్యూన్స్ అని అంటారు. సో రెడ్ హిల్స్ అని కూడా పిలుస్తూ ఉంటారండి. సో అవి జియోలాజికల్ ఫార్మేషన్స్, వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇలాగా ఎన్నో రకాల జియోలాజికల్ ఫార్మేషన్స్, మధ్యప్రదేశ్లో మండి అనే ప్రాంతము, అక్కడను జియోలాజికల్ పార్క్స్ ఉన్నాయి. వాటన్నిటినీ మనం ప్రొటెక్ట్ చేసుకునేలాగా మెజర్స్ తీసుకోవాలి. అంతేనా అండి? నెక్స్ట్ ఇష్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. మరి ఇక్కడ రీసెంట్గా ఐపీసీసీ రిపోర్ట్, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అంట. ఐపీసీసీ అనేటటువంటి తన రిపోర్ట్లో ఏమని చెప్పడం జరిగింది? ఇప్పుడు తీసుకున్న మెజర్స్, ప్యారిస్ క్లైమేట్ దీని కింద 2015 కింద అన్ని దేశాలు కొన్ని మెజర్స్ తీసుకుంటున్నాయి. కానీ అవన్నీ కలిపినా సరే క్లైమేట్ చేంజ్ని మనం అడ్డుకోలేకపోవచ్చు అని చెప్పింది. ఇంకా ఎక్కువ మెజర్స్ తీసుకోవాలి. సరే, మరి క్లైమేట్ చేంజ్ని ఓవరాల్గా డీల్ చేయడానికి 2 రకాల స్ట్రాటజీస్ ఉన్నాయి. ఏమేం స్ట్రాటజీస్? ఒకటి మిటిగేషన్ చేసుకోవాలి, క్లైమేట్ చేంజ్ని మిటిగేట్ చేసుకోవాలి. రెండోది దానికి తగ్గట్టుగా అడాప్ట్ అవ్వాలి. మిటిగేషన్ అంటే తగ్గించాలి, అడాప్ట్ అవ్వడం అంటే దానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు తీసుకొని రావాలి. మరి ఇక్కడ చూడండి, రీసెంట్గా ఐపీసీ, ఇక్కడ కొద్దిగా ఇంపార్టెంట్ అండి ఆర్టికల్, దాంట్లో హైలైట్ చేస్తాను చూడండి. ఐపీసీసీ రిపోర్ట్ అనేటటువంటిది ఏమని చెప్పడం జరిగింది? పాస్ట్ డెకేడ్లో 2010-20లోనే వార్మెస్ట్ డెకేడ్గా మనం చెప్పచ్చు. 1850 నుంచి 1990తో పోలిస్తే మనకి బాగా ఎక్కువ టెంపరేచర్స్ పెరిగాయి. గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అనేటటువంటి దాంతో ఇండియా అనేది 7th మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీగా చెప్తాము. మరి దీనికి సంబంధించి క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది అన్ని రకాలుగాను ఇంపాక్ట్ చూపిస్తుంది. అటు ఎకానమీ మీద, ఇటు సోషియో ఎన్విరాన్మెంటల్ వీటిన్నిటి మీదను ఇంపాక్ట్ చూపిస్తుంది. మరి దాన్ని ఎలా ఎదుర్కోవాలి? ఇందాక అన్నట్టు 2 స్ట్రాటజీస్, అడాప్ట్ అవ్వాలి, అడాప్ట్ చేసుకోవాలి, మిటిగేట్ చేసుకోవాలి. సో మిటిగేషన్ అనేటటువంటిది, అడాప్టేషన్ 2 ఇంపార్టెంట్ మెజర్స్. మనం దాని కింద ఏం చెప్పాము? 450 గిగావాట్స్ రెన్యూబుల్ ఎనర్జీని 2030 కల్లా డెవలప్ చేస్తామన్నారు. అదేవిధంగా శూన్య ప్రోగ్రామ్ అనేది నీతి ఆయోగ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దాని కింద ఎలక్ట్రిక్ వెహికల్స్ని తీసుకొని వస్తాము, క్లీన్ టెక్నాలజీస్ని ప్రమోట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. సో దాంతోపాటు ఇండియా అనేటటువంటిది NAPCC
నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనే దాన్ని తీసుకొని వచ్చింది. మరియు నేషనల్ అడాప్టేషన్ ఫండ్ అనేది తీసుకొచ్చి క్లైమేట్ చేంజ్ని అడాప్ట్ చేసుకునేందుకు మెజర్స్ అన్నమాట. దాని కింద తీసుకొని రావడం అనేది మొదలుపెట్టింది. కానీ అడాప్టేషను, రెసిలియన్స్ని పెంపొందించాలి. ఈ మెజర్స్తో పాటు అడిషనల్గా ఏమేం చేయాలి? ఒకటి, అడాప్టేషను దీన్ని పెంపొందించడానికి ముందు మనకి డేటా కావాలి. సో అందుకని హై క్వాలిటీ మెటీరియోలాజికల్ డేటా అనేటటువంటి దాన్ని గ్యాదర్ చేయాలి. ఈ డేటాని బేస్ చేసుకొని ఏ విధంగా క్లైమేట్ రిస్క్ అనేది ఉంటుంది, రీజనల్గా క్లైమేట్ రిస్క్ ఏ విధంగా ఉండబోతుంది అన్నది ముందు అసెస్ చేయాలి. ఆ తర్వాత సస్టైనబుల్గా ప్రొడక్షన్ అనేది ఉండాలి. ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయడము, మార్కెట్ చేయడము అదంతా కూడా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా జరగాలి. అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్ అనేటటువంటిది వివిధ రకాల టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకోవాలి. దేనికి? క్లైమేట్ సర్వీసెస్, వీటిలో ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మ్యాంగ్రూవ్స్, ఫారెస్ట్స్ ఇలాంటి వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటే ఓవరాల్గా మనకి ఏమవుతుంది? కార్బన్ ఎమిషన్స్ని తగ్గించవచ్చు. ట్రెడిషనల్ నాలెడ్జ్ని పెంపొందించుకోవాలి. అదేవిధంగా ఓవరాల్గా ఎకనామిక్ యాక్టివిటీస్ వాటన్నిటినీ కూడా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఫిఫ్త్ది వచ్చేటప్పటికి క్లైమేట్ ప్రూఫ్డ్గా సోషల్ ప్రొజెక్షన్స్, స్కీమ్స్, అంటే ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాము, సో వాటిని క్లైమేట్ ప్రూఫ్ అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి కంటిన్యూస్గా మానిటరింగ్ చేసుకోవాలి. ఏ విధంగా మన యొక్క డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, ఇందాక అనుకున్న మెజర్స్ అన్నిటిలో ఏ విధంగా ముందుకెళ్ళాలి ఇలాగా. సో ఈ విధంగా అన్నీ చేసుకోగలిగితే 6 మెజర్స్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ అడాప్టేషన్ చేసుకోగలిగితే క్లైమేట్ క్రైసిస్ని మనం ఎదుర్కోవచ్చు. అంతేనా అండి? ఇవేనా మరి మనం తీసుకోవాల్సిన మెజర్స్? ఇంపార్టెంట్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లైమేట్ చేంజ్ వీటికి సంబంధించి ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఇలా 6 పాయింట్స్ మనం వే ఫార్వర్డ్ అన్న దాంట్లో రాసుకున్నాం అనుకోండి, మనకి ఆన్సర్ బాగుంటుందా, వాల్యూ అడిషన్ అయినట్టు ఉంటుందా? సో వే ఫార్వర్డ్ ఇది అన్నట్టుగా రాసుకోవచ్చండి దీన్ని. నెక్స్ట్ ఇష్యూ యూకేలోని గ్లాస్గో అనేటటువంటి ప్రాంతంలో COP26 అంటున్నాం. కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 అనే మీటింగ్ నవంబర్లో మనకి జరగబోతుంది. అక్టోబర్ 31 మొదలవబోతుంది. సో UNFCCC అనేటటువంటి సంస్థ, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, UNFCCC కింద COP26 అనేటటువంటిది జరగబోతుంది. మరి ఈ కంటెక్స్లో యూకే అనేటటువంటిది ఇప్పుడు చైర్మన్షిప్లో ఉంది కాబట్టి ఇండియాని అడుగుతూ ఉందన్నమాట. ఏమని? మనకి అందరము కూడా ప్యారిస్ అగ్రిమెంట్ 2015 అనే దాని కింద కొన్ని గోల్స్ అనేటటువంటివి అగ్రీ చేసుకున్నాం. ఏమేం గోల్స్ అవి? ప్యారిస్ అగ్రిమెంట్ కింద అందరూ కలిసి INDCs అనేవి, ఇంటెండెడ్ నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ చెప్తాము అని. వాటిలో ఇండియా వచ్చేటప్పటికి 33% ఎమిషన్ ఇంటెన్సిటీని తగ్గిస్తాము, 40% ఓవరాల్ పవర్ అనేది రెన్యూబుల్ ఎనర్జీ నుంచి తెచ్చుకుంటాము, కార్బన్ సింక్ అనేది పెంపొందిస్తాము అన్నారు. మరి ఈ కంటెక్స్లో నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్కి వెళ్ళగలమా? వెళ్ళలేము. వివిధ దేశాలు నెట్ జీరో కార్బన్, నెట్ ఎమిషన్స్ అనే వాటికి వెళ్ళాలి, నెట్ కార్బన్ ఎమిషన్స్ జీరోగా తీసుకొని రావాలి అన్నట్టుగా మెజర్స్ తీసుకుంటామని చెప్తున్నాయి. సో మరి ఇండియా కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. ఇండియా కూడా ఇంకా ప్రొయాక్టివ్గా ఉండాలి. ఈ గోల్స్ కంటే ఎక్కువ ఇంకా ఇండియా చేయగలదు. సో క్లైమేట్ గోల్స్ని అందుకే అప్డేట్ చేయాలి అన్నట్టుగా అడుగుతూ ఉంది యూకే అనేటటువంటిది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. G20 యొక్క వర్చువల్ మీటింగ్లో మన ప్రైమ్ మినిస్టర్ పార్టిసిపేట్ చేశారు, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి అంటున్నారు. UNSC యొక్క రెజల్యూషన్ 2953, ఈ నంబర్స్ ఏంటి? రెజల్యూషన్ అంటే వాళ్ళకు తీర్మానాన్ని ప్రపోజ్ చేస్తారు. ఫస్ట్ దాన్ని 1 అలా ఎన్నో తీర్మానం అనే దాన్ని సూచిస్తుంది. ఇప్పటి వరకు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 2953 రెజల్యూషన్స్ని పాస్ చేసినట్టు. సో దీన్ని పాస్ చేయడం జరిగింది. దీని కింద ఆఫ్ఘనిస్తాన్ అనేటటువంటిది ఈ రెజల్యూషన్ కింద ఏం చెప్పారు? ఆఫ్ఘనిస్తాన్ టెర్రర్ గ్రూప్స్కి వీటికి శాంక్చురీని కల్పించము అన్నట్టుగా ఈ రెజల్యూషన్లో చెప్పారు. మరి రీసెంట్గా ఇటలీ అనేటటువంటిది G20 గ్రూప్కి చైర్మన్గా ఉంది. దీంట్లో కాబుల్లో ఉన్న క్రైసిస్ సిచ్యువేషన్ దాని గురించి డిస్కషన్ అనమాట. సో ఇటలీ అనేది తాలిబన్స్ విమెన్ రైట్స్ని వీటన్నిటిని డినై చేస్తున్నారు. వాళ్ళ యొక్క పొలిటికల్ రైట్స్ వాటన్నిటికీ సంబంధించి పీపుల్ అనేటటువంటిది ఫినాన్షియల్ సపోర్ట్ అనేటటువంటిది వాళ్ళకి అందించాలా,
అసలు ఏ విధంగా ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన సిచ్యువేషన్ ఉండాలి అన్నదాన్ని డిస్కషన్ కోసమే ఈ G20 మీట్ అనేటటువంటి చేపట్టారండి. G20కి సంబంధించినటువంటి మీట్. దాంట్లో యుఎన్ఎస్సికి సంబంధించి ఇండియా అనేది ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ రెజల్యూషన్ అనేది తీసుకొచ్చారు. ఈ తాలిబాన్ గవర్నమెంట్ ఫామ్ అయింది ఏదైతే ఉందో, మిగిలిన టెర్రర్ గ్రూప్స్ ఏవైటికై కూడా అవి శాంక్చురీని కల్పించకూడదు అని ఇంట్రా ఆఫ్ఘాన్ డైలాగ్ ఇవన్నీ చేపట్టాలి. కొన్ని ప్రొవిజన్స్ దీంట్లో దోహా అగ్రిమెంట్ ఉందా, యుఎస్ఏ తాలిబాన్ మధ్య జరిగింది. ఆ దోహా అగ్రిమెంట్కి అనుగుణంగానే తీసుకొని వచ్చారండి. బట్ ఆ అగ్రిమెంట్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు, దీంట్లో చెప్పిన వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఎనీవే G20 అంటే ఎమర్జింగ్ కంట్రీస్ యొక్క గ్రూపింగ్. ఇండియా అనేది దీంట్లో మెంబర్గా ఉంది. నెక్స్ట్ ఇష్యూ, అక్టోబర్ 12కి మరి ఆర్టీఐ చట్టము, ఆర్టీఐ యాక్ట్ అనేది పాస్ చేసి 16 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఆర్టీఐ చట్టం 2005 ఆ టైంలో పాస్ చేశారు. మరి ఈ కంటెక్స్లో ఓవరాల్గా మనం చూస్తే నంబర్ ఆఫ్ కేసెస్ పెండింగ్ ఉన్నవి విపరీతంగా పెరిగాయి. అంటే ఏం చేస్తారండి, ఏదైనా ఒక పబ్లిక్ ఆఫీస్ ఉంటే ఆ పబ్లిక్ అథారిటీ అనేటటువంటిది పీపుల్కి ట్రాన్స్పరెంట్గా ఇన్ఫర్మేషన్ అందించాలి. రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఫండమెంటల్ రైట్స్లో భాగంగా పేర్కొనడం జరిగింది లిల్లీ థామస్ కేసులో. సో మీ ఇంపార్టెంట్ అండి, మనకి ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అని మనం ఒక సిరీస్ చేసాం. దాంట్లో ఇవి ఉన్నాయి. వీలైతే మీరు ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూసుకునే దానికి ప్రయత్నించాలండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఫండమెంటల్ రైట్ అయినటువంటి ఆర్టికల్ 19లో భాగము అన్నట్టుగా చెప్పడం జరిగింది, 19(1)A స్పెసిఫిక్గా. మరి ఈ కంటెక్స్లో ప్రజలకి పబ్లిక్ అంటే గవర్నమెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళాలి. అలా అని పర్సనల్ ఇన్ఫర్మేషను, సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఇలా కాదు. కొన్ని ఎక్సెప్షన్స్ అయితే ఉన్నాయి. కానీ వీటిలో అడిగిన తర్వాత మామూలుగా అయితే 30 రోజులకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైనా ఎమర్జెన్సీ కంటెక్స్లో అయితే 48 అవర్స్ లోపల ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. కానీ ఇలా ఇవ్వకపోతే ఏం చేస్తారు, స్టేట్ లెవెల్ అథారిటీస్ అయితే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి, సెంట్రల్ లెవెల్ అథారిటీస్ ఇవ్వకపోతే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి అప్పీల్ చేసుకోవచ్చు. గ్రీవాన్స్ని అక్కడ చెప్పచ్చు అనమాట. ఆ కేసులు కూడా చాలా పెండింగ్ ఉన్నాయి, అది ఇప్పుడు ఇష్యూ. చూడండి, ఎన్నో రాష్ట్రాల్లో ఇన్ఫర్మేషన్ కమిషన్స్ దగ్గర పెండింగ్ కేసెస్ ఉన్నాయి. ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ కమిషన్ దగ్గర కేసెస్ డిస్పోజ్ అవ్వడానికి కొన్ని 10 సంవత్సరాలు పడుతూ ఉంది. మరి ఇప్పుడు నేను ఏదో చిన్న ఇన్ఫర్మేషన్ అడిగితే 6 సంవత్సరాల వరకు ఆ కేసు పెండింగ్లో ఉంటే ఎలాగండి? మరి మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ అనే దాన్ని ఓన్లీ నామమాత్రంగా ఇంప్లిమెంట్ చేయడం కాదు కదా, దాన్ని లెటర్ అండ్ స్పిరిట్తో ఇంప్లిమెంట్ చేయాలి కదా, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. దీన్ని చాలా డీటెయిల్డ్గా చదవాలండి. వీలైతే ఒకసారి దీని గురించి కాంప్రిహెన్సివ్గా చదవండి. మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చున్నాను, దానికి ఆన్సర్ కూడా చేయండి. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. రష్యా మరియు ఇరాన్ రెండు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని సైన్ చేసుకోవడానికి అగ్రిమెంట్ని సైన్ చేసుకుని రెడీగా ఉన్నాయంటున్నారు. మరి ఆల్రెడీ ఇరాన్ అనేటటువంటిది చైనాతో నెక్స్ట్ 15 సంవత్సరాలకు గాను ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ని సైన్ చేసుకుంది. సేమ్ అదేవిధంగా ఇరాన్ అనేటటువంటిది రష్యాతోనూ ఒక పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ సైన్ చేసుకోవడానికి రెడీగా ఉంది అంటున్నారు. మనం ఇక్కడ గమనించాలండి, రష్యా చైనా రెండు కూడా యుఎస్ఏ యొక్క రైవల్రీస్, అవునా? మరి ఇరాన్కి యుఎస్ఏకి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. అందుకే యుఎస్ఏ ఎలాగో సపోర్ట్ చేయదు, వీళ్ళతో అయినా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ పెంపొందించుకోవాలని ఇరాన్ ఈ విధంగా ముందుగా చూస్తూ ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, ఇరాన్ రష్యా మధ్య మంచి సంబంధాలు ఉంటాయి. ఎన్నో రకాల ప్రాజెక్ట్స్, ఐఎన్ఎస్టీసీ అని, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అని, చాబహార్ పోర్ట్ అని, ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రాజెక్ట్స్లో మనకి కూడా ఇది యూజ్ అవుతుంది. ఇండియాకు కూడా ఈ విధమైనటువంటిది యూజ్ అవుతుంది. ఎనీవే ఇది ఇంటర్నేషనల్గా ఇరాన్ చైనా ఎలాగైతే చేసుకున్నాయో అటువంటిది చేసుకుంటే, ఒకవేళ వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ట్రై యాక్సిస్గా ఫామ్ అయితే, ఇరాన్ చైనా రష్యా కలిసి ఒక ట్రై యాక్సిస్గా ఫామ్ అయ్యేది. ఆల్రెడీ చైనా రష్యా మధ్య స్ట్రాటజిక్ కోఆపరేషన్ పెరుగుతుంది. మరి ఈ ప్రాంతంలో కూడా పెరగచ్చా? ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మన ముందున్న క్వశ్చన్స్. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి మొహమ్మద్ నషీద్ అనేటటువంటి వ్యక్తి మాల్దీవ్స్కి తిరిగి రావడం జరిగింది అంటున్నారు. మరి అతని మీద అసాసినేషన్ చంపడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆ ఇంజరీస్కి వాటికి మొన్నటి వరకు ట్రీట్మెంట్ తీసుకుంటూ మళ్ళీ మాల్దీవ్స్కి వచ్చారన్నారు.
వీలైతే అండి మనకి ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్ అని చెప్పి ఒక కాంప్రిహెన్సివ్ వీడియో ఉంది. చాలామంది ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి వీడియోస్ అని అడుగుతున్నారు. వాటికి సంబంధించి 10 వీడియోస్ దాకా కంట్రీ వైజ్గా మనం రికార్డ్ చేస్తున్నాము. వీలైతే అది ఒకసారి చూసుకుంటారా? అసలు ఈ మహమ్మద్ నషీద్ ఎవరు, ఆయనకి ఇప్పుడు ఆయన తిరిగి రావడం వల్ల అది ఇండియా మీద ఏ విధమైన ఇంపాక్ట్ చూపిస్తుంది, ఇవన్నీ కూడా ఆ వీడియోలో డిస్కస్ చేసిన ఒకసారి వీలైతే చూడండి. నెక్స్ట్ ఇష్యూ, యునైటెడ్ నేషన్స్ బయోడైవర్సిటీ సమ్మిట్ అనేది చైనాలో వర్చువల్గా మొదలైంది అని చెప్తున్నారు. మనకి యునైటెడ్ నేషన్స్ కింద ఈ ఎన్విరాన్మెంటల్ ప్యాక్ట్స్లో యుఎన్ఎఫ్సిసి, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ కంబాటింగ్ డెజర్టిఫికేషన్, యుఎన్సిసిడి అనేటటువంటివి ఉన్నాయి. వాటిలో బయోడైవర్సిటీకి సంబంధించి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ అనేది ఉందండి. ఈ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ అనేది లీగలీ బైండింగ్, అంటే దాంట్లో ఎవరైతే సైన్ చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా దాన్ని పాటించాలి, చట్టపరంగా ఆ చట్టం తీసుకొచ్చి చర్యలు చేపట్టాలి. మరి రీసెంట్గా యుఎన్సిబిడి కింద ఏం చెప్తున్నారు, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ అనే దానికి సంబంధించి కాప్ మీటింగ్ అనేది చైనాలో జరగడం జరిగింది. 30/30 అనేటటువంటి డిబేట్, అంటే 30% ల్యాండ్ మరియు ఓషన్స్ అనేటటువంటి వాటిని 2030 కల్లా దాని మీద ఉన్న బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయాలి. 30/13 అనేటటువంటిదా ఆ థీమ్తో అన్నమాట. దాన్ని డిస్కస్ చేస్తున్నారు. అగ్రికల్చరల్ కెమికల్స్ వాడకాన్ని తగ్గించడము, ప్లాస్టిక్ వేస్ట్ని తగ్గించడము, ఇలాంటివన్నీ డిస్కస్ చేసి ఓవరాల్గా బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడం కోసం ఏమేమి మెజర్స్ తీసుకోవాలని ఒకసారి న్యూ టార్గెట్స్ అవన్నీ కూడా ఫైనలైజ్ చేస్తారు. అప్పుడు మనం దీనికి సంబంధించి ఇంకొద్దిగా డీటెయిల్డ్గా చదువుదామండి. నెక్స్ట్ ఇష్యూ, కోవిడ్ వేవ్ అనేటటువంటి తగ్గిపోతూ వస్తూ ఉంది. పేస్ ఆఫ్ జాబ్స్ అంటే వ్యాక్సినేషన్, జేఓబీ కాదు, జాబ్ అంటే వ్యాక్సిన్స్ అనండి, పెరిగే కొద్దీ ఎకనామిక్ రికవరీ పెరుగుతుంది అని చెప్తున్నారు. ఫినాన్స్ మినిస్ట్రీ మాట్లాడుతూ అగ్రికల్చరల్ గ్రోత్ అనేది పెరుగుతూ ఉంది, ఇది ఓవరాల్గా మ్యానుఫ్యాక్చరింగ్ రీబౌండ్ అవుతూ ఉంది. కోవిన్ అనేటటువంటి యాప్ని ఉపయోగిస్తున్నాము, దాని ద్వారా వ్యాక్సినేషన్ అనేటటువంటిది పెరుగుతూ ఉంది అని మనకు తెలుస్తూ ఉంది. వ్యాక్సిన్స్ స్ప్రెడ్ అయ్యే కొద్దీ డిసీజ్ స్ప్రెడ్ అనేది తగ్గుతుంది కదా. డిసీజ్ స్ప్రెడ్ అనేది తగ్గుతూ ఉండడంతో మరి ఎకనామిక్ యాక్టివిటీ రివైవ్ అవుతూ ఉంది. మనకు తెలుసు 2020 నుంచి ఏప్రిల్ ఆ టైం నుంచి మన సడన్గా ఎకనామీ మొత్తము కూడా ఒక స్టాల్ అయిపోయింది. ఈ కంటెక్స్లో ఎకనామిక్ రికవరీ అనేటటువంటిది హెల్త్ మీద డిపెండ్ అయ్యి ఉంది అనేటటువంటిది మనకు అర్థమైందా. సో ఇప్పుడు ఈ వ్యాక్సినేషన్స్ ఇవి ఎప్పుడైతే పెరుగుతూ వచ్చాయో ఎకనామిక్ రికవరీ కూడా పెరుగుతూ ఉంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే అన్నీ రికవర్ అవ్వట్లా, కొన్ని సెక్టార్స్ రికవర్ అవుతున్నాయి, కొన్ని అవ్వట్లేదు. మనకు ఇక్కడ ఒక ఫేమస్గా రికవరీస్లో వీ షేప్డ్ రికవరీ ఇలా పడిపోయింది, మళ్ళీ రికవర్ అయింది అని. కానీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఇలా పడిపోయింది, కొన్ని రంగాలు రికవర్ అవుతున్నాయి, కొన్ని అవ్వట్లా, అలానే పడిపోతూ ఉన్నాయి. ఆర్గనైజ్డ్ సెక్టార్ ఇలాగా ఉన్నవి, ఫార్మల్ సెక్టార్ ఇవి రికవర్ అవుతూ ఉన్నాయి. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్, ఇన్ఫార్మల్ సెక్టార్ ఇవి రికవర్ అవ్వలేకపోతున్నాయి. సో ఇటువంటి రికవరీని కే షేప్డ్ రికవరీ అని పిలుస్తారు. ఇటువంటి సడన్ ఫాల్ అండ్ సడన్ రేజ్ని వీ షేప్డ్ రికవరీ అని పిలుస్తారు. మన ఎకనామిక్ సర్వే బడ్జెట్ అన్ని వీ షేప్డ్ రికవరీ అన్నారు, బట్ మనం ప్రస్తుతానికి కే షేప్డ్ రికవరీ ఫేజ్లో ఉన్నాము, రైట్. నెక్స్ట్ ఇష్యూ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. వన్వెబ్ అనే కంపెనీ ఇస్రో యొక్క ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకోవచ్చు. 2022లో కొన్ని లాంచెస్ చేపట్టాలనుకుంటే, ప్లాట్ఫామ్ అంటే ఇక్కడ లాంచ్ వెహికల్ అండి. వన్వెబ్ అనేది ఒక కంపెనీ, ఇది స్పేస్ ఇంటర్నెట్ ఆర్ శాటిలైట్ ఇంటర్నెట్ అనే దాన్ని ప్రొవైడ్ చేస్తుంది. మనకి ప్రస్తుతానికి ఇంటర్నెట్ అనేటటువంటిది ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఆధారంగా ఉంది. మరి శాటిలైట్స్ని లో ఎర్త్ ఆర్బిట్లో పెట్టి దాని ద్వారా మనకి ఓవరాల్గా శాటిలైట్స్ని ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేయడం కోసం వన్వెబ్ అనేటటువంటిది మన ఇస్రో కింద ఉండేటటువంటి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇదొక కమర్షియల్ ఆర్మ్ అన్నమాట. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేటటువంటి దాంతో అగ్రిమెంట్ చేసుకోవడం. సో ఓవరాల్గా 322 శాటిలైట్స్ని ఇప్పటికే పెట్టి ఉంది. సో ఇప్పుడు పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి హెవియర్ శాటిలైట్స్ని అయితే జిఎస్ఎల్వి ద్వారా, లైటర్ శాటిలైట్స్ని అయితే పిఎస్ఎల్వి ద్వారా లాంచ్ చేసుకుంటాము అని అడుగుతూ ఉంది. ఏమవుతుంది, ఇస్రోకి ఏం లాభం దీనివల్ల?
ప్రతి లాంచ్కి వాళ్ళు డబ్బులు పే చేస్తారు. సో దాని ద్వారా మన యొక్క స్పేస్ కామర్స్ అనేటటువంటిది డెవలప్ అవుతుంది. మనకి ప్రపంచంలోనే మోస్ట్ రిలయబుల్ లాంచ్ వెహికల్గా పిఎస్ఎల్విని చెప్తాం. అది తక్కువ ధరకే రిలయబుల్గా లాంచ్ చేయగలదు. సో ఇలాంటి డీల్స్ ఇవి చేసుకోవడం వల్ల ఇంకా మన యొక్క స్పేస్ కోఆపరేషన్ పెరుగుతుంది, స్పేస్ కామర్స్ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది. అంతేనా అండి? పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి అనేవి ఇండియా యొక్క 2 ప్లాట్ఫామ్స్ లేదా 2 లాంచ్ వెహికల్స్గా చెప్పచ్చు. మరి ఇక్కడ ఏం చేయాలనుకుంటుంది? లో ఎర్త్ ఆర్బిట్లో ఇలా శాటిలైట్స్ని ప్లేస్ చేసి అవి ఓవరాల్గా అన్ని ప్లేసెస్కి ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేసేలాగా చూసుకోవడం అన్నమాట. ఆ విధంగా లో ఎర్త్ ఆర్బిట్ మనకి ఇదొక్కటే కాదు, వివిధ రకాల కంపెనీస్ మన యొక్క స్టార్ లింక్ అనేటటువంటి ఇంకొక ప్రాజెక్టు, స్పేస్ ఎక్స్ అనే కంపెనీ ఉందా, దానికి సంబంధించిన స్టార్ లింక్ అనే ప్రాజెక్ట్ కూడా ఇలాంటి స్పేస్ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి మల్టిపుల్ శాటిలైట్స్ని లాంచ్ చేస్తుంది. కాకపోతే వీటితో ప్రాబ్లం ఏంటి అంటే ఇన్ని వందల శాటిలైట్స్ని లాంచ్ చేసినప్పుడు స్పేస్ డెబ్రీ అనేటటువంటిది ఫామ్ అవుతే ఏంటి పరిస్థితి? స్పేస్ డెబ్రీ ఫామ్ అవుతుంది, అది హార్మ్ఫుల్ సిచ్యువేషన్కి వస్తే ఏంటి అన్నది ఇక్కడ ఉన్నటువంటి డౌట్ అన్నమాట. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఐఈఏ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీలో ఫుల్ టైం మెంబర్గా ఉండేలాగా ఇండియాని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇది ఇండియా అనేటటువంటిది వరల్డ్లోనే 3rd లార్జెస్ట్ ఎనర్జీ కన్జ్యూమర్. యుఎస్ఏ, చైనా తర్వాత 3rd లార్జెస్ట్ ఎనర్జీ కన్జ్యూమర్గా చెప్పచ్చు అనమాట. సో ఇండియా యుఎస్ఏ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేటటువంటిది ముందు నుంచి ఉంది. ఇండియా అనేటటువంటిది అసోసియేట్ మెంబర్గా 2017లో జాయిన్ అయింది. ఇప్పుడు ఓవరాల్గా మన యొక్క ది ఐఈఏ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీలో ఫుల్ టైం మెంబర్గా మరి జాయిన్ అవ్వడానికి ఇన్విటేషన్ అనేది పంపించింది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనేది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. 1974లో ప్యారిస్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని మేజర్ పాలసీస్ వచ్చేటప్పటికి ఎకనామిక్ డెవలప్మెంట్, ఎనర్జీ సెక్యూరిటీ, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అన్నమాట. ఈ 3 E's ఆఫ్ ఐఏ అని చెప్తారు. ఇండియా అనేది అసోసియేట్ మెంబర్గా 2017లో జాయిన్ అయింది. ఫుల్ మెంబర్గా ఇంకా ఇప్పుడే రీసెంట్గానే ఇన్వైట్ చేశారు. మరి రీసెంట్గా ఇండియా యొక్క స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది చేసుకుంది. సో దాని ప్రకారం గ్లోబల్ ఎనర్జీ సెక్యూరిటీని బిల్డ్ చేయడంలో 3rd లార్జెస్ట్ ఎనర్జీ కన్జ్యూమర్గా మనం మన దేశాన్ని చెప్తాం కాబట్టి దాంతో కోఆపరేషన్ కోసం అన్నమాట. ఐఈఏ అనేటటువంటిది క్లీన్ కోల్ సెంటర్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడము, దాని ద్వారా యుఎన్ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. మరి ఇక్కడ స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అని కూడా పిలుస్తారు. అంటే ఏదైనా ఒకవేళ సడన్గా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగి క్రూడ్ ఆయిల్ సప్లై ఇవన్నీ ఆగిపోయినా సరే మన దేశంలో ఉన్నటువంటి స్టోర్ చేసుకున్న పెట్రోలియం కానీ ఇవి మనకి 9.5 రోజులు ఉండగలుగుతాయి. 9.5 days ఉండేలాగా ఆయిల్ రిజర్వ్స్ అనేవి మన ఇండియాలో ఉన్నాయని చెప్తున్నారు. సో మరి ఈ కంటెక్స్లో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీలో ఫుల్ టైం మెంబర్గా జాయిన్ అవుతే ఇంకా మనము గ్లోబల్ ఎనర్జీ సిచ్యువేషన్కి, గ్లోబల్ ఎనర్జీ స్టెబిలిటీకి బెటర్గా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. మరి మన లాస్ట్ ఇష్యూ అనేటటువంటిది క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేటటువంటివి రూపీ వాల్యూ పడిపోవడానికి, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ బాగా పెరిగాయి. సో ఆ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగడం వల్ల రూపీ వాల్యూ పడిపోయింది, బాండ్ ఈల్డ్స్ అనేటటువంటివి స్పర్ట్ అయ్యాయి అని చెప్తున్నారనమాట. క్రూడ్ ఆయిల్ పెరగడానికి దీనికి ఏం సంబంధం అండి? మనము 80% క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్స్ అనేటటువంటివి ఇంపోర్ట్స్ ద్వారానే, అంటే వివిధ దేశాల నుంచి కొనుక్కోవాలన్నప్పుడు మన యొక్క ఇండియన్ రూపీని వాడతామా? లేదు, ఫారిన్ కరెన్సీలో చెల్లించాలి. అంటే డాలర్కి వీటికి డిమాండ్ అనేటటువంటిది పెరుగుతుంది, మన దానికి డిమాండ్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే దీని యొక్క డిమాండ్ అనేది డాలర్ డిమాండ్ అనేది పెరుగుతుందో అప్పుడు రూపీ వాల్యూ ఏమవుతుంది? డిప్రిషియేట్ అవుతుంది. డిప్రిషియేట్ అవ్వడం అంటే విత్ రెస్పెక్ట్ టు డాలర్ దీని యొక్క వాల్యూ అనేటటువంటిది పడిపోతుంది. ఆ డిప్రిషియేట్ అయినప్పుడు మరి ఓవరాల్గా రూపీ వాల్యూ అనేది తగ్గింది కాబట్టి బాండ్ ఈల్డ్స్ అంటాం, లాంగ్ టర్మ్ బాండ్స్, వాటి నుంచి వచ్చేటటువంటి ఓవరాల్ ప్రాఫిట్స్ మన ఓవరాల్ దాని నుంచి వచ్చేటటువంటి వాల్యూ అన్నమాట, బాండ్ వాల్యూ అనేటటువంటి స్పర్ట్ అవ్వడం జరిగింది అని చెప్తున్నారు. అంటే మిగిలిన వాటిలో ఇన్వెస్ట్ కంటే బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అన్నమాట. సో ఈ విధంగా బాండ్ ఈల్డ్లో మార్పులు అనేవి వస్తున్నాయి. రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవ్వడం మొదలుపెట్టింది. వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడమే. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడానికి మళ్ళీ కారణం ఏంటి?
ఒపెక్ ప్లస్ అనేటటువంటి గ్రూప్, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్ ప్లస్ అనేటటువంటి గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఏం చేశాయి, సప్లైని తగ్గించాయి. ఎప్పుడైతే సప్లై తగ్గిస్తాయో డిమాండ్ అనేది పెరుగుతుందా, డిమాండ్ అనేది పెరిగినప్పుడు మనకి ప్రైస్ పెరుగుతుంది. సో ఆ విధంగా రూపీ వాల్యూ అనేది లోవర్ అయింది దీని రిజల్ట్గా. ఇది వాళ్ళకి మన మెయిన్స్ క్వశ్చన్ అండి, ఆర్టీఐకి సంబంధించి. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.